దేవుని నామానికి వందనాలు. ఈ పగటిగా దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థనతో గడిపి తీరడానికి దేవుడు మనందరి జీవితంలో కల్పించిన గొప్ప భాగ్యదారులను బట్టి దేవుడికి స్తోత్రం. దేవుడు మనందరం కూడా సహాయం చేయగాక. ఈ పగటి వేళ అనేక విషయాల కొరకు ప్రార్థన చేయడానికి, విజ్ఞాపన చేయడానికి దేవుని యొక్క సన్నిధిలో సమయం ఏర్పరచు తీరడానికి దేవుడు మీకు కృపనిచ్చారు, ఆయుష్ ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు. దాన్ని బట్టి నేను దేవుడికి శోధించి తీరుతున్నాను. అందరికీ భాగ్యం దొరికే ఒక్కటి కాదు, చాలా తక్కువ మందికి భాగ్యం దొరికింది. ఆ భాగ్యములో ఎన్నిక పొందిన వారిగా ఉండి తీరడానికి దేవుడు కృపావాత్సల్యం దయచేసినందుకు దేవుడికి వేలాది వందనాలు. గత కొన్ని రోజుల్లో నుంచి దేవుని వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం, దేవుడు సంఘాన్ని బలపరచడానికి అన్యులుగా ఉన్న కొందరిని దేవుడు ఎంచుకున్నట్టుగా దేవుని వాక్య లేఖనాల్లో చదివి తీరడానికి దేవుడు కృపావాత్సల్యం దయచేసినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాడు. అందులో మనం ఎత్తులోని మనం చూడగలిగి తీరాం. ఎత్తులోని దేవుడు ఉపయోగించుకు తీరాడు. దేవుడి యొక్క పరిచర్యను విస్తారపరిచే ఒక ప్రణాళికలో ఒక ఉండి తీరడానికి దేవుడు ఎత్తులోని ఉపయోగించుకున్నాడు, నెబుకద్నెజర్ని ఉపయోగించారు. అదేవిధంగా అనేకులను దేవుడు ఉపయోగిస్తున్నారు. ఈ కాలంలో కూడా దేవుని యొక్క సంఘ నిర్మాణం కొరకు ఈ పగటిలో మనం దేవుని వాక్య లేఖనాల్లో నుంచి మనం చూద్దాం. రూతు గ్రంథములో రూతుని దేవుడు ఉపయోగించిన విధానం గురించి మనం చూద్దాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదివినప్పుడు రూతు యొక్క ఎన్నిక గురించి, రూతు మోయాబు దేశస్తురాలైనా కూడా ఈ రూతుకు దేవుని యొక్క కుటుంబముతో, దేవుని యొక్క ఆలయముతో, దేవుని యొక్క స్వజనులతో ఆయనకి ఏ రీతి కలిగిన సంబంధం లేకపోయినా కూడా దేవుడు తనకేమిచ్చి తీరారు, సౌభాగ్యాన్ని ఇచ్చి తీరారు. దేవుని యొక్క సంఘంలో సంఘ బిడ్డగా ఉండి తీరడానికి. అందుకే రూతు గురించి బైబిల్ చెప్తున్న ఒక మాట మనం చూడగలిగింది అయితే, ఆమె తన స్వదేశాన్ని విడిచిపెట్టి ఏం చేసుకోగలిగింది, దేవుని యొక్క కుటుంబాన్ని అంగీకరించే ఒక చర్యలోకి మార్పు చెందడానికి తన మనసును సిద్ధపాటు చేసేది. చాలా దౌర్భాగ్యం ఏంటిదంటే దేవుని బిడ్డలకి లేని ఒక పద్ధతి ఏమిటి ఉన్నది, తన కుటుంబాన్ని. అందుకే ఇప్పుడు కూడా చాలా మంది దేవుని యొక్క బిడ్డలు వారి కుటుంబ సభ్యులను విడిచిపెట్టరు. ఆరాధన వదిలేస్తారు కానీ, ఆరాధనకి వెళ్ళకుండా ఉంటారు కానీ కుటుంబంతో ఉన్న అనుబంధం విడిచిపెట్టి తీరదు. దానివల్ల కలిగే శాపములు దేవుని యొక్క బిడ్డలకు ఇప్పుడు కూడా చాలా మందికి అర్థం కావట్లేదు. అందుకే రూతు నయోమికి విడిచిపెట్టి తీరడానికి బోల్డ్ అవకాశాలు ఉన్నా, బోల్డ్ పరిస్థితులున్నా అవి ఏం చేసుకుని తీరింది, సంఘాన్ని అర్థం చేసుకుంది కాబట్టి, దేవుని అర్థం చేసుకుంది కాబట్టి విడిచిపెట్టుకు తీరడానికి కూడా మనసు కలగలేదు. వేదన కలిగిన మాట ఏంటిది అంటే, దేవుని యొక్క బిడ్డలు మాత్రం ఇలాంటి ఒక పద్ధతి లేదు. అందుకే ఆమె చెప్తున్న ఒక మాట, నన్ను విడిచిపోమని ఏం చేయొద్దు, ఆజ్ఞాపించొద్దు. ఈ రీతి కలిగిన ఒక మాట తన హృదయంలో నుంచి, రూతు హృదయంలో నుంచి రావడం జరిగినట్టుగా రూతు గ్రంథంలో చదివినప్పుడు మనం చూసి తీరొచ్చు. అందుకే ఆమెలో ఉన్న ఒక మంచితనం ఏంటిది అంటే, విడిచిపెట్టడానికి ఉన్న అవకాశాన్ని జతపరుచుకు తీరడానికి వాడుకు తీరింది. ఈ పక్కటి వేళ నీకు అడిగేది, నువ్వు దేవునికి సేవించేసి, నువ్వు దేవునికి ఆరాధన చేసి, నువ్వు నానా భాషలతో మాట్లాడి తీరి, నువ్వు పరిచర్యలు చేసి తీరి, దేనిని హత్తుకుంటున్నావు, దేనిని వదులుకు తీరుతున్నావు? సంఘాన్ని హత్తుకుంటున్నావా, కుటుంబాన్ని వదులుకు తీరుతున్నావా? కుటుంబాన్ని వదులు తీరుతున్నావా, సంఘాన్ని హత్తుకు తీరుతున్నావా? ఈ పగటి వేళ నీకు ఒక పరిశోధన వచ్చి తీరాలి. ఒకవేళ నువ్వు సంఘాన్ని విడిచిపెట్టి తీరి కుటుంబాన్ని హత్తుకు తీరితే రూతు దగ్గర నుంచి నువ్వు బుద్ధి నేర్చుకు తీరాలి. మోయాబీయులైన రూతుకు ఆత్మిక స్థితిగతి ఉంది, నీకున్న ఆత్మికత స్థితిగతికి ఒకసారి తారతమ్యం చేసి నువ్వు దానికన్నా దౌర్భాగ్యుడివి అన్నది ఏం చేసుకో తీరాలి, అర్థం చేసుకొని పశ్చాత్తాపడి దేవుని యొక్క సంఘానికి ప్రాధాన్యత ఇచ్చేటట్టు ఉండి తీరాలి. అలాగే రెండోదిగా వాక్యం చెప్తున్నట్టు మాట, ఆమె అన్య దేశస్తురాలైనా, అన్య కుటుంబానికి చెందినవైనా దేవుని యొక్క ఇంటిని నమ్మకత్వాన్ని చూపించుకోగలిగి తీరింది. వేదన కలిగినదంటే దేవుని బిడ్డలకి ఇది లేదు, నమ్మకత్వం లేదు. సంఘం పట్ల వారికి నమ్మకత్వం లేదు. కేవలం సంఘంకి రావడం, ఆరాధన చేయడం, 4 పాటలు పాడడం, నచ్చితే అధివాసం చెప్పడం, లేకపోతే అది లేదు, ఏం లేదు. సంఘం పట్ల లాయల్టీ లేదు, నమ్మకత్వం లేదు. దానివల్ల సంఘం ఏం కావట్లేదు, ఎదుగుదల చెంది తీరట్లేదు. అందుకే రూతు తన కుటుంబం పట్ల నమ్మకత్వాన్ని ఉంచి తీరింది. చాలా మంది సంఘ బిడ్డలకి నమ్మకత్వం అంటే ఏంటో ఎప్పుడు కూడా తెలియదు. సంఘానికి నమ్మకత్వంలో ఉంచి తీరడం అంటే సంఘం లోపల ఉన్న విషయం లోపలే ఉండి తీరాలి తప్ప బయట ఉన్న వ్యక్తికి ఏం కాకూడదు, నవ్వులాటగా మారి తీరకూడదు. అది ఒక యాగార్పణగా మనం చెప్పుకు తీరొచ్చు. అందుకే రూతు ఆ అంగీకరణను పొందుకు తీరింది. తన కుటుంబంలో చాలా లోటులు ఉన్నాయి, మీరు చెప్పిన దానికన్నా అధిక లోటులు ఆ కుటుంబంలో ఉన్నాయి. ఆ కుటుంబంలో ఏముంది, శాపపు పొందుకున్న పిల్లలు మచ్చరిపోయారు. ఆ కుటుంబం అది వేదన చెందే చర్యలోని చేతున్నది, కానీ తన ఇంటిలో జరిగిన విషయం ఎవరికి చెప్పలేదు. తన ఇంటిలో ఉన్న విషయాన్ని ఆమె ఏం చేసుకుని తీరని హృదయం లోపల దాచుకోగలిగి తీరింది. అందుకే చాలా మంది సంఘ బిడ్డల లోపల వచ్చేదే సంఘాన్ని అవమానపరచడానికి, సంఘం లోపల ఉన్న ఆ కుటుంబం లోపల ఉన్న నమ్మకత్వాన్ని
సంఘాన్ని పాడు చేయడానికి. అందుకే చాలా సంఘాలు పాడైపోవడానికి ఉన్న కారణం, కొన్ని సంఘ బిడ్డలే సంఘాలను ఏం చేసేది, పాడు చేసి తీరేది. ఈ పగటి వేళ నువ్వు నీ సంఘాన్ని పాడు చేసేటట్టు ఉంటున్నావా, లేకపోతే నీ సంఘం లోపల ఒక కుటుంబాన్ని నమ్మకత్వాన్ని ఉంచుకోగలిగి తీరుతున్నావా? ఒకసారి పరిశోధించుకు తీరాలి. ఒకవేళ నువ్వు సంఘం పాడు చేసేవాడివైతే ఈ పగటి వేళ అర్థం చేసుకో, రూతు దగ్గర నుంచి నువ్వు బుద్ధి నేర్చుకోవాలి. రూతు తన కుటుంబానికి ఏం చేసి తీరింది, నమ్మకత్వాన్ని ఉంచుకోగలిగి తీరింది. అందుకే ఆమె నమ్మకత్వాన్ని ఉంచుకు తీరడానికి ఉపయోగించిన మార్గం ఏంటో తెలుసా? యాగం. తనను తాను సమర్పించుకు తీరడానికి, తన కుటుంబాన్ని విడిచిపెట్టి తీరడానికి, తన తలంపులను విడిచిపెట్టి తీరడానికి, తనకున్న సిద్ధాంతములను విడిచిపెట్టి తీరడానికి, ఆ కుటుంబానికి ఏమై నమ్మకత్వముగా ఉండి తీరడానికి. దాని అర్థం రూతు ఎన్నుకున్న ఎన్నిక అనుకుంది, ఈ ఇంటికి శాపం ఉంది కదా, నేను ఈ శాపాన్ని మడిచి తీస్తా, ఈ శాపాన్ని నిరగొట్టి తీరుతా, ఈ శాపమిని ఈ వేదనని నేనేం చేసి తీరుతా, కావాలంటే నేను యాగమై తీరుతా. అందుకే చాలా మంది సంఘాలు పాడు చేయడానికి కారణం ఏంటిది అంటే వారు ఆ సంఘం పట్ల ఏమైతే యాగమై తీరడానికి అర్పణ లేదు. అందుకే కదా చాలా మంది స్వార్థపరుడుగా మారితీరేది. స్వార్థానికి ఒక ప్రత్యేకత ఏంటిది అంటే సొంత ఇష్టం, నా ఇష్టం నా కష్టం అన్నదే. కానీ రూతు ఏం చేసుకోలేదు, నా ఇష్టం నా కష్టం అని నేను ఎంచుకోలేదు. ఆమె యాగార్పణగా, తన నిర్ణయం యాగార్పణగా మారితీరింది, తన జీవితం యాగార్పణగా మారితీరింది. అందుకే ఆమె ఏం చేసింది తెలుసా? నేను ఇంటికి రావడం వలన, నేను ఇంట్లో నిలకడత్వం కలిగి ఉండడం వల్ల ఈ ఇంటికి ఉన్న శాపం మారి తీరుతుంది, ఈ ఇంట్లో ఉన్న వేదన మారి తీరుతుంది, ఈ ఇంట్లో లేని సంతాన భాగ్యానికి నేను కారణాకారుడై తీరుతాను, ఈ ఇంటికి ఉన్న పేరుకు అవమానం పడిన దానిని నేనైతే లేవనెత్తగలిగి తీరుతాను, ఈ ఇంటికి ఉన్న మారాన స్థితిగతికి నేను మధురంగా మార్చుకోగలిగాను. అలాంటి ఒక మనసు ఆమెకే కలిగి తీరింది. అందుకే ఆ ఇల్లు కట్టబడి తీరింది. అందుకే నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం, నమ్మకత్వం ఉంటే మాత్రం సరిపోదు, యాగార్పణగా నీ జీవితం మారి తీరాలి. అందుకే సంఘ బిడ్డలకి ఏం చేయడానికి ఇష్టం లేదు, యాగార్పించడానికి ఇష్టం లేదు. అందుకే సంఘములో ఉన్న వేదనకు నేను ఒక పరిహారిని, నేను ఒక వైద్యాన్ని, నేను ఒక విడుదలకర్తని, నేను విమోచన ఇచ్చుకోగలిగిన వాడిని నమ్ముకోలేకపోతున్నారు కాబట్టి సంఘాలు పాడైపోతున్నాయి. అందుకే దేవుని యొక్క బిడ్డలు అర్థం చేసుకుని తీరాలి. నువ్వు నీ సంఘాన్ని పాడు చేసేటట్టుకున్నావా, నువ్వు నీ సంఘం యొక్క కట్టుబాటులను ఎరగొట్టేటట్టుకున్నావా? అలాగైతే నువ్వు శాప బతుకులో బతుకుతున్నావు. రూతులాగా నీ జీవితాన్ని ఎన్నికలో తీసుకో, రూతులాగా నీ ప్రవర్తనని ఏం చేసుకో, యాగర్పణగా మార్చుకు తీరడానికి ప్రయత్నం. నీవు వ్యక్తిపరంగా ఒక యాగ వస్తువు అయి తీరాలి. అందుకే రూతు ఎన్నికోవడం వలన ఏమి, నేను బలివక్తు అయిపోతా, నేను ఇంటి కోసం సస్తా, నేను ఈ కుటుంబానికి నిలకడత్వం కలిగి ఉండి తీరా, నా ప్రాణం నేను అడ్డం పెట్టుకు తీరుతా. అందుకే చాలా మంది సంఘాన్ని అడ్డం పెట్టుకుని ఆశీర్వాదాలు పొందుతారు. పనులు కావాలి, విడుదలలు కావాలి, స్వస్థతలు కావాలి, అన్ని సంఘాన్ని దోచుకునే ప్రయత్నమే. నీకున్నది దొరికేసిన తర్వాత మళ్ళీ నీకేం లేదు, సంఘముతో ఏ రీతి కలిగిన అనుబంధం లేదు. దానివల్ల నువ్వు సంఘాన్ని దోచుకొని సంఘం ఎరగొట్టి తీరుతున్నావు. అందుకే రూతు దగ్గర నుంచి బుద్ధి నేర్చుకో. ఆమె సంఘాన్ని ఎడగొట్టుకోలేదు, కుటుంబాన్ని ఎరగొట్టుకోలేక కుటుంబాన్ని నిలబెట్టుకోగలిగి తీరింది. అందుకే నయోమికి చూపించేది ప్రేమ అంటే ఏంటిదో, విశ్వాసం అంటే ఏంటిదో, నిలకడత్వం అంటే ఏంటిదో, దైవ స్వభావం అంటే ఏంటిదో, దేవుని యొక్క లక్షణం ఏంటిదో ఆయన చేసింది. తన రూతు యొక్క అర్పణ ద్వారా యూతు తన దాన్ని అప్పగించడం వలన నేర్చుకోగలిగి తీరింది. ఈ పగటి నేను నీకు అడగడానుకున్న ప్రశ్న, నువ్వు సంఘానికి వచ్చి, నువ్వు సంఘంలో సభ్యుడై, నువ్వు సంఘములో ఉండి సంఘానికి ఏ లాభం పొందింది, సంఘం ఎంత మాత్రం ప్రేమను అర్థం చేసుకుని తీరేది, సంఘం ఎంత మాత్రం విశ్వాసంలో నిలకడత్వం కలిగింది, సంఘానికి ఎన్నెన్ని విషయాలు నువ్వు విడుదలగా మారి తీరావు ఒక్కసారి పరిశోధించు. లేదు మారలేదంటే నువ్వు రూతు కాదు, రూతుకు బదులుగా ఉన్న ఇంకొక స్త్రీగా ఓర్పాగా మారి ఉన్నావు. ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళే రూతు ఓర్పా, ఒకే ఇంటికి చెందిన వారే. కానీ రూతు మాత్రం యాగర్పణ తీరడానికి ప్రయత్నం చేసి తీరింది. ఈరోజు నువ్వు ఓర్పాగా మారి ఉన్నావు అంటే రూతుగా మారడానికి ప్రయత్నం చేస్తుంది తీరుకో. అందుకే రూతు యొక్క ప్రయత్నం, రూతు ఏం చేసింది, తన స్వార్థాన్ని విడిచిపెట్టి తీరింది. కుటుంబానికి ఉన్న వేదనకు. అందుకే చాలా మందికి కష్టంలో తోడివ్వడానికి ఇష్టం లేదు. అందుకే నేను ఎప్పుడు చెప్పే ఒక మాట, నీ కష్టంలో నీకు తోడివ్వలేని వాడికి భోజనం కూడా పెట్టుకోవడం. నీ కష్టంలో, నీ వేదనలో, నీ నొప్పిలో నీ తోడు లేనివాడికి నువ్వు ఎన్ని గట్టి పెట్టినా తర్వాత వచ్చి పొడిచి చెప్పేస్తాడే తప్ప దానివల్ల ఏ రీతి కలిగిన లాభం ఉండి తీరదు. అందుకే దేవుడు శత్రువులను ప్రేమించండి అని చెప్పారు.
నేను ప్రేమించొద్దని నేను చెప్పట్లేదు, కానీ నీ వేదన చెందిన శరీరంలో నీ తోడుకున్నవాడే యథార్థ స్నేహితుడు, యథార్థ విమోచనకర్త అన్నది అర్థం చేసుకుని తీరాలి. అందుకే రూతు చెప్తున్న కాబట్టి నేనేం చేయను, విడిచిపెట్టి వెళ్ళే పద్ధతులు. ఈ పగటి వేళ నువ్వు నీ సంఘానికి మాట చెప్పగలిగి తీరుతున్నావా? నువ్వు నీ సేవకుడికి చెప్పగలిగితేవా నేను మిమ్మల్ని విడిచిపెట్టే ఒక స్థాయి ఉండదు. నాకు వివాహం జరగవచ్చు, నేను వేరే దేశానికి పనికి వెళ్ళవచ్చు, కానీ నేనేం చేయను, ఈ సంఘముతో ఉన్న కట్టుబాటుని నేనేం చేయను, విడిచిపెట్టేటట్టుగా ఉండి తీరను అన్న రీతిగా ఒక నిబంధన చేయగలిగి తీరుతావా? అందుకే రూతు చెప్తున్నా కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తావు, నేను అక్కడికి వెళ్తాను. నీ దేవుడు నా దేవుడు, నీ ప్రజలు నా ప్రజలు. దాని అర్థం భవిష్యత్తులో ఉన్న ఎన్నికకు ఆమె ఏమై తీరింది, ఆమె కూడా ఒక చెయ్యూతనిచ్చి తీరింది. నేను ఒక విషయం అర్థం చేసుకుని తీరాలి, నీ సంఘానికి ఉన్న భవిష్యత్తు నీ మూలంగానే ఏమై తీరింది, నిలకడతం కలిగి ఉండి తీరేది. అందుకే కదా మన సంఘంలో చాలా మంది వస్తున్నారు, భవిష్యత్తును పాడు చేయడానికి చాలా మంది వచ్చేది. అందుకే కదా వారి జీవితంలో ఒక శుభ సందర్భం వచ్చినప్పుడు ఒక సంఘానికి ఉన్న భవిష్యత్తుకు అడ్డుగా మారింది. అందుకే కదా చాలా మంది సంఘం విడిచిపెట్టి తీరడానికి కారణం ఏంటంటే సంఘానికి ఉన్న భవిష్యత్తుకు వారు అడ్డుగా మారి తీరుతున్నారు. అందుకే తెలుసుకు తీరాలి, సంఘానికి ఉన్న భవిష్యత్తు ఎప్పుడు చిరకాలం నిలకడత్వం కలిగేటట్టుగా ఉండి తీరుతుంది. అందుకే నువ్వు సంఘంలో మన సభ్యుడు సంఘానికి వచ్చే రక్షణ పొంది ఆత్మాభిషేకం విషయం కదా, నీ మూలంగా భవిష్యత్తు ఏమవుతుంది అది ఆలోచించు. నీ మూలంగా నువ్వు సంఘానికి రావడం వలన సంఘానికి కూడా ఫ్యూచర్ ఏంటిది? కొన్ని సంఘాలకి ఫ్యూచర్ లేదు, కొన్ని సంఘ పరిచర్యలకి ఫ్యూచర్ లేదు. కారణం ఏంటిది? సంఘ బిడ్డలకి ఫ్యూచర్ గురించి అవగాహన లేదు. అందుకే మనం సంపాదించేది, మనం పనులకు వెళ్ళేది దేనికోసం? భవిష్యత్తు బాగుండి తీరాలి. అలాగే నువ్వు సంఘానికి వచ్చింది, నీ సంఘం ఒక 25 సంవత్సరాల తర్వాత నీ సంఘానికి పరిచయం ఏంటి ఇప్పుడు నీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు అర్థం కాకపోతే ఇప్పుడు సంఘం దోచుకుంటాం, అర్థం కాలేదు. గత 25 సంవత్సరాల క్రితం ఈ ఊరిలోకి వచ్చి మొదటి ఆరాధన జరిపించిన సందర్భం మేము నలుగురమే ఉన్నది. చేపల పరిచయం రాళ్ళను కుప్పలు కూడా పెట్టేసి విశ్వాసానికి బదులుగా ఉంచి మేము ఆరాధనకు వచ్చినాడు. మాకు అప్పుడు గుర్తొచ్చింది కదా ఎలాంటి ఒక ఆరాధన ఆలయము, ఈ రీతిగా దేవుని సన్నిధిలో కూర్చుకొచ్చి తీరడానికి మనస్తత్వం. 25 సంవత్సరాల ముందే ఇప్పుడు నా ఫ్యూచర్ని ఏం చేసుకోగలిగాం, కనుక్కోగలిగి తీరాం. చాలా మందికి ఇప్పుడున్న సుఖాలే, ఇప్పుడు నా బిడ్డలు జరిగిపోవాలి, ఇప్పుడు నా బిడ్డలు బాగుపడిపోవాలి, ఇప్పుడు నా అప్పులు తీరిపోవాలి. దానివల్ల నువ్వు ఆ సంఘానికి నాశనమే. అది మీరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నా విషయం కాదు. గత 25 సంవత్సరాల్లో నీ సంఘానికి ఉన్న భవిష్యత్తు ఏంటో అది అర్థం చేసుకుని తీరాలంటే రూతు లాంటి నుండి తీరాలి. అందుకే రూతుకి అర్థమైతే నువ్వు ఎక్కడున్నా నేను అక్కడ ఉంటా, నీ దేవుడు నా దేవుడు, నీ ప్రజలు నా గ్రామానికి అర్థమైపోయి తీరింది. నా భవిష్యత్తు ఎక్కడే క్షేమకరంగా ఉండగలిగి తీరింది, నేను నిలకడగా కలిగి ఉండి తీరితే నా భవిష్యత్తు ఈ దేవుని సమాజంలోనే, ఈ ప్రజల మధ్యలోనే. అందుకే ఆమె క్లియర్ గా ఆత్మీకంగా ఉన్న క్షేమాభివృద్ధిని ఆమె ప్రయాణం చేసింది, ప్రకటపరిచి తీరింది. అది అర్థం చేసుకోతీరండి. ఇప్పుడు నువ్వు సంఘానికి, సంఘం యొక్క భవిష్యత్తుకు పనికొచ్చే పాత్రలో లేకపోతే తర్వాత ఉన్న కాలంలో సంఘానికి ఉన్న నాశనానికి నువ్వే కారణమవుతావు. ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు. అందుకే నేను చెప్పి రావడానికి చర్చి ఎక్కడుతున్నా వెరీ గుడ్, ఆరాధన చేస్తున్నా వెరీ గుడ్, దేవునికి మహిమపరుస్తున్నా వెరీ గుడ్, సాక్ష్యాలు చెప్తున్నా వెరీ గుడ్. నీ మూలంగా నెక్స్ట్ వచ్చే తరంలో ఏం లాభం వచ్చి తీరుతుంది? వాట్ ఈస్ ద బెనిఫిట్? ఏం లాభం వచ్చి తీరే? దాని గురించి కొందరికి ఇప్పుడు అవ్వాలి. అందుకే ఇప్పుడు ఉన్నది కావాలి. అందుకే కదా శిష్యులు కూడా వేసే దగ్గరికి వచ్చారు, మేము మిమ్మల్ని వెంబడిస్తున్నాం, మాకేం లాభం దొరికి తీరేది? ఏది లాభం దొరికే చర్య కాదు, ఇది భవిష్యత్తును ఏ చేసుకోగలిగే చర్య, విడుదలని పెంచుకోగలిగే. అందుకే మొదటి కాల శతాబ్దిలో ఉన్న సంఘాలకి ఫ్యూచర్ ఉండేది, వారికి ఫ్యూచర్ భవిష్యత్తు గురించి అవగాహన ఉండేది. మనకి ఫ్యూచర్ లేదు. అందుకే భవిష్యత్తు గురించి అవగాహన లేకపోవడం వలన సంఘం 4 గోడల మధ్య ఒదిగిపోయి తీరుతున్నది. అందుకే రూతు దగ్గర నుంచి నేర్చుకుంది తీరాలి. ఆమె ఒకే ఎన్నికలోకి వచ్చితే నా మూలంగా ఈ కుటుంబానికి మన భవిష్యత్తును మార్చుకోగలిగే చర్య ఉండి తీరుతుంది. అందుకే చరిత్ర చెప్తున్న ఒక మాట, రూతు యేసుక్రీస్తు వారికి ఉత్తమగా ఏమైతే మార్పు చెందుకోగలిగి తీరింది. అందుకే తిమోతి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూడగలిగి తీరొచ్చు. ఒక కుటుంబంలో 3 తరగతుల్లో ఉన్న వారిని మనం ఉపయోగించుకు తెలుస్తుంది. లవ్స్ దగ్గర నుంచి తిమోతి వరకు నా కుటుంబ తరగతి 3 జనరేషన్, సుమారు 300 సంవత్సరాలు విశ్వాసంలో నిలకడత్వం కలిగేటట్టుగా ఉండి తీరినట్టుగా భవిష్యత్తు గురించి అవగాహన కలిగాడు. దానిలో ఇద్దరు, ఒకటి మనం చూడగలిగితే ఒకటి అమ్మమ్మ, రెండోది దాని కూతురు, తర్వాత వారి కొడుకు తిమోతి. వాళ్ళు ఇద్దరు అమ్మమ్మ దేవునికి నమ్ముకున్న నమ్మకము, అమ్మమ్మ దేవునికి అంగీకరించిన అంగీకరణ పిల్లవాడైన తిమోతికి ఆమె ఏం చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోగలిగింది. అలాగైతే అర్థం చేసుకుని తీరాలి. 300 సంవత్సరాలు మిగిల్చే లోపల ఒక కుటుంబం లోపల దేవునికి కనపరిచే చర్య కనబడి తీరింది. నీ ఫ్యామిలీ ఏమవుతుందో ఒకసారి ఆలోచించు.
నీ పిల్లల పరిస్థితి ఏమవుతుందో ఆలోచించు, నీ మనవడుల పరిస్థితి ఏమవుతుందో ఆలోచించు. రూత్ ఆలోచించింది. రూత్కి అర్థమైతేంది, నీ ప్రజలు నా ప్రజలు అయ్యేసరికి నీ దేవుడు నా దేవుడు అయితే, నీవున్న చోట నా చోట అయితే, నీ ఆరాధన నా ఆరాధన అయితే, నా మూలంగా పుట్టబోయే పిల్లలు, నా మూలంగా భవిష్యత్ తరగతుల్లో రాబోయే వాళ్ళు ఈ దేవుని సమక్షంలో ఉండి తీరుతారు. ఆ ఎన్నిగా ఈ రోజు తీసుకుంటేనే భవిష్యత్తు సుఖకరంగా ఉండేది. లేకపోతే రేపు నీ పిల్లలు కూడా ఏమవుతారు, తారుమారై తీరే స్థితిగతుల్లోకి వెళ్ళి తీరుతుంది. అదే నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం ఇదే, భవిష్యత్తును సంరక్షించుకోగలిగి తీరింది. మూడోదిగా బైబిల్ రూతు గురించి చెప్తున్న మాట, రూతు యొక్క జీవితం ఏమై తీరింది, దేవునికి సీరియస్ గా ఉడంబడికగా మారి తీరింది. అది ఆమె చెప్తున్న మాట, నువ్వు ఎక్కడ సస్తావు నేను ఎక్కడ సస్తాను. ఇది అందరు దేవుని బిడ్డలు చెప్పలేదు. బతికిన కాడ బతికేస్తారు, ఆరాధన చేసిన కాడ ఆరాధన చేసేస్తారు, కానీ వచ్చే కాడ నేను కూడా సస్తానని చెప్పే అతి తక్కువ మంది. అడిగే కదా చావు విషయం గురించి దేవుని బిడ్డలు భయపడేది. కానీ రూతుకి ఏం లేదు, ఆ విషయంలో కూడా భయం లేదు, చావు విషయంలో కూడా భయం లేదు. కారణం జీవించినప్పుడు నేను మంచి భవిష్యత్తును ఇవ్వగలిగి తీరితే సంస్థ కూడా నీకు తోడుగా ఉండి నీ నమ్మకత్వానికి తగ్గట్టుగా ఏం చేస్తాను, మరణించి తీరుతారు. ఈ సంఘానికి భాగ్యం చెందిన సంఘ పెద్దలు ఉన్నారు. మంచి మంచి సంఘ పెద్దలు దేవుడు. ఇప్పుడున్న సంఘ పెద్దల విషయం గురించి అసలు చెప్పక్కర్లేదు. తొలి ఉన్న సంఘ పెద్దలు మన చాలా మంచి సంఘ పెద్దలు. వారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయం మీద ఏమై ఉండేది, నిలకడత్వం కలిగి తీరేది. అందుకే మన సంఘంలో తొలి కాలంలో చాలా మంచి సంఘ పెద్దలు ఉండేవారు. వారు తీసుకున్న ఒక నిర్ణయమే. ఆ నిర్ణయానికి ఏదైతే కలిగిన మార్పు లేదు. అందుకే ఒకసారి సంఘంలో ఆహారం కొరకు డబ్బులను ఏర్పాటు చేశారు. 20,000 రూపాయల వరకు ఏం చేసింది, సిద్ధమై తీరింది. సంఘంలో ఉన్న సంఘ పెద్దలు, అయ్యా ఈ సంవత్సరం మనకి ఆహారం వద్దు, ఎవరైనా వేతన పడుతున్న దేవుని యొక్క సేవకులు ఉన్నారు కదా, వాళ్ళకి 20,000 రూపాయలు ఇచ్చేద్దాం. ఇదే ఫ్యూచర్ గురించి ఆలోచన కలిగిన సంఘ పెద్దలు. వారికి ఆలోచన ఎందుకు, రోజు మనం తినేదే. ఈ రోజుల్లో సంఘ పెద్దల విషయం మనం చెప్పక్కర్లేదు. తినే దాంట్లో కూడా ఎలా ఉన్నారో వేరే చూసుకుని తీరొచ్చు. కారణం ఏంటిది, బతకడాలనుకున్న చోట్ల బతికేస్తారు, కానీ చావాల్సిన చోట్ల చావడానికి ఎవరు రాలేదు. ఏసయ్య నీకు బదులుగా చావగలిగి తీరుతావు, నువ్వు ఏసయ్య కొరకు చావగలిగి తీరుతావా? అందరూ ప్రార్థన చేస్తే నేను ఏసయ్య కోసం బతికేస్తాను, నచ్చేసేస్తాను, ఎదుగు చెప్తే నువ్వు చెప్పగలిగి తీరాల్సింది. కావాలంటే మరణం నా ముందుకు వచ్చిన నేను ఏసయ్య కొరకు మరణించే గడియలోకి ఎలా కలిగింది. అలాంటి వారు సంఘం కట్టేవారు, అలాంటి వారి సంఘం యొక్క పేరు నిలబెట్టేవారు, అలాంటి వారు సంఘానికి సాక్ష్యం చెందినవారు. అందుకే ఆమె హృదయం ఏమై తీరింది, చచ్చిపోవడానికి, దేవుని కొరకు చనిపోవడానికి కూడా మనసు కలిగింది. అందుకే ఆయన చెప్పిన మాట, నువ్వు ఎక్కడ చస్తావో నేను అక్కడే చచ్చి తీరగలిగి తీరేది. నా మరణం తప్ప మమ్మల్ని ఏం చేసుకోగలేరు, లేదు. ఈ కాలంలో ఏదైనా గొడవ వచ్చేస్తే చాలు, మరి ఆ ఇంటికి వెళ్ళాలి, మేము పేదరికి వెళ్ళరు, ఆ స్పేస్ రెడీ చెప్పరు, నువ్వు సంఘం పోటీ చేస్తున్నావు. కారణం ఏంటిది, ఏం మాట ఇచ్చావు, సస్తే బతికితే నీతోనే ఉంటా, నీతోనే నేను ఉండి తీరుతా. మరణం తప్ప మనల్ని ఏం చేసేది లేదు, వేరే పరిచేది లేదు. కొందరు ఈ మాట పట్టుకొని వివాహ నిషేధన కోసం రెడీ అయ్యేది. దేవుని పిల్లల సంగతి చెప్తున్నాను, వాళ్ళ అన్ని సంగతి ఎందుకు, మరణం తప్ప వారు ఏం చేసుకోగలిగేది వేరే అంటే. అందుకే వాళ్ళు కోరేది, బాబీ మన చచ్చిపోతే పర్లేదు, నాకు వేరే ఒక ఆప్షన్ దొరికి తీరుతుంది. దీన్ని అడ్డం పెట్టుకుని చాలా మంది ప్రార్థన చేసేది కూడా నేను విన్నాను. ఇది దానికోసం ఉన్నది కాదు, ఇది ఏంటో తెలుసా, ఇది దేవుని సన్నిధిలో తీసుకున్న ఒక నిబంధన. అందుకే నేను చెప్పి రావడానికి మన ఉద్దేశం, నీ మరణం మూలంగా సంఘానికి లాభమా నష్టమా ఆలోచించండి. కొందరు కోరుకునేదే, కొందరు ఏమైపోవాలి. కారణం ఆ సంఘానికి ఉపయోగం లేదు, లాభం లేదు. కానీ రూతు ఈ మాట అన్నప్పుడు ఆ నయోమి హృదయం బద్దలయ్యో, నువ్వు చావకు, నువ్వు బతకాలి, నువ్వు బతుకుని తీరగలిగితే కుటుంబాలు క్షేమకరంగా ఉండి తీరుతాయి. వాళ్ళ కుటుంబాలు మాత్రం కాదు, దేశానికి మంచి పేరు వచ్చి తీరుతుంది. అందుకే అలాంటి ఒక పిల్లను చావైన స్థితిగతులు దేవుడు తీసుకెళ్లకుండా బతికించే స్థితిగతులు నిలకడతో కలిగి వెళ్ళి తీరడానికి ఉన్న కారణం. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం, రూతుని దేవుడు ఉపయోగించడానికి ఉన్న కారణం, తన మూలంగా దేవుడు ఆ కుటుంబాన్ని ఏం చేసుకు తీరడానికి, పేరు నిలబెట్టుకు తీరడానికి. ఒకటి వేళ నేను నీకు అడుగుతున్న మాట, నువ్వు సంఘానికి లాభమా నష్టమా ఆలోచించుకో. ఒకవేళ రూతులా మారలేకపోతే పగటి వేళ రూతులాగా మారి తీరు. రెండోదిగా దేవుని యొక్క వాక్య లేఖనాల్లో మనం చూడగలిగి తీరితే, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనంలో రాహాబ్ అని చెప్పిన ఒక స్త్రీ గురించి మనకు అక్కడ కనబడుతున్నది. రాహాబ్ అన్న స్త్రీ గురించి బైబిల్ చెప్పే మాట, ఆమె యొక్క వేశ్యావృత్తిలో సంపాదనను పొందుకు తీరి జీవించిన ఒక బిడ్డ. రాహాబ్కి మన సంఘ బిడ్డలకి ఏమైనా తేడా ఉందా?
తేడా ఏం లేదు, సిమిలారిటీస్ నేను చెప్తా. రాహాబుకున్న పని ఏంటిది? వేశ్యావృత్తి. వేశ్యావృత్తిలో ఏంటంత సొంత శరీరం అమ్మేసి ఏం చేస్తున్నారు? డబ్బు సంపాదన. అంటే దాని అర్థం దేవునికి విడిచిపెట్టి నువ్వు డబ్బు కోసం మాత్రం తిరిగితే రాహాబు చేసిన పని నువ్వు కూడా చేస్తున్నావు అంటావు. పని కావాలి పని కావాలి పని కావాలని గొప్ప ప్రార్థన చేసేస్తాను. ఆరాధన ఎగ్గొట్టేస్తే నువ్వు రాహాబు ఏం కాదు, ఒకటే. నేను బైబిల్ పని కావాలి, విడుదల కావాలి, సమాధానం కావాలి, సేవం కావాలి, ఉపవాసం కావాలి, ఆరాధన అన్ని కావాలి. కానీ కూడిగా వదిలేస్తే రాహాబు నువ్వు చేసేది ఒకే పని. ఆయన శరీరం నమ్ముకుంటున్నా, నువ్వు కూడా శరీరం నమ్ముకుంటున్నావు. అందుకే నేను చెప్పాను, రాహాబుకి ఈ కాలంలో ఉన్న విశ్వాసకి పెద్ద తేడా ఏం లేదు. అందుకే అన్ని వారికి అవసరమైనవి. కానీ రాహాబు గురించి చెప్తున్నమాట, ఆమె వేశ్యావృత్తిలో బతుకుతున్నా కూడా ఆమె ఆ దేశానికి, ఏ దేశానికి? ఎరికో దేశానికి చెందిన ఒక స్త్రీగా ఉండి ఆమె ఏం చేసుకోగలిగి తన జీవితంలో కొన్ని ఎన్నికలు, తన జీవితంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలకు ఏమైంది? గొప్ప మార్పు వచ్చి తీరింది. ఈరోజు నువ్వు కూడా ఈ రాహాబులానే ఉన్నావా? వేశ్యావృత్తి చేసేసి సంపాదించుకొని తింటున్నావా? అందుకే కదా చాలా మందికి ఏ విషయం గురించి ఏం తింటాం ఏం కాదు, అందుకే కదా ఏసై చెప్పినమాట, ఏం తింటాం ఏం తాగుతాం, వీటి గురించి ఆలోచించేది ఎవరు? సో ఈయన అన్యురాలే. ఆలోచించాడు. నువ్వు కూడా ఈ పద్ధతిలో ఉన్నావా? మారు మనసు పొందు. పని 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 అన్నది కాదు, ఆరాధనకు ప్రాధాన్యత, ప్రార్థనకు ప్రాధాన్యత, దేవునికి సేవించే దానికి ప్రాధాన్యత. మాకలు చెప్తున్నామంటే నీకన్నా పెద్ద వేసి ఇంకెవరు లేదు. రాహాబు కూడా బోర్డు మార్కులు ఉంటాయి. ఎందుకమ్మా చిచ్చికి రాలేదంటే ఆమె చెప్తే ఈరోజు బ్యాన్ ఉండిద్ది అయ్యా, అందుకే నేనేం చేయలేదు అని ఏమి పెద్ద తేడా ఏం లేదు. అందుకే రాహాబు ఆ వేశ్యావృత్తిలో ఉన్న ఆమె జీవితానికి ఏం చేసిన ఒక నిబంధన ఖాయం చేస్తూ తీరింది. ఈ వేశ్యావృత్తి నుంచి నేనేమై తీరుతా? విడుదల పొంది తీరుతా. అందుకే ఆయన చేసిన ఒక మాట ఏంటో తెలుసా? తన ఇంటికి వచ్చిన ఇశ్రాయేల్ దేశంలో నుంచి వచ్చిన వారికి ఆమె ఏమిచ్చి తీరింది? చోటునిచ్చుకు తీరింది. లేకపోతే ఇంట్లో ఏమి సదుపాయాన్ని ఇచ్చి తీరింది. ఎందుకు? ఒక వేశ్యావృత్తి చెందిన ఒక స్త్రీ ఆ దేవునికి నమ్మిన కొందరికి చోటిచ్చి తీరడానికి కారణం ఏంటో తెలుసా? వారు ఏ దేవునికి సేవించుచున్నారో ఆ దేవునికి ఉన్న ఘనత గురించి ఏమై తీరింది? అర్థమై తీరింది. అందుకే ఆమె డబ్బు సంపాదించడానికి వీళ్ళు పిలిచింది, లేకపోతే అక్రమ సంబంధం పెట్టుకోవడానికి పిలిచింది. ఆమె పిలిచింది దానికోసం కాదు, ఆమె పిలిచింది ఎందుకు తెలుసా? నువ్వు సేవించిన దేవుని గురించి గత కాలంలో నేను బోల్డ్ విన్నా, నువ్వు ఆరాధించిన దేవుని గురించి బోల్డ్ మాట నేను విన్నా. ఇశ్రాయేల్ ప్రజలను నడిపించుకుని ఐగుప్తు దేశము వచ్చి తోలుకొచ్చి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి చంపేసి ఐగుప్తు దేశస్తులను చంపేసిన మహాదేవుని గురించి నువ్వు ఏదైనా చెప్పు, నేను వినడానికి రెడీగా ఉన్నానన్న అంగీకరణతో ఆ కుటుంబం ఎవరిని ఆ ఊరిని తేలి చూడడానికి వచ్చిన వారిని ఎగేసుకు తీరింది, చోటికి తీరింది. ఇక్కడ ఇంకొక మాట చెప్తే మొఖాలన్నీ దిగిపోతాయి. నీ ఇంట్లో అందరికీ నువ్వు చోటిస్తున్నావు. దానికంటే ఈ వేశ్యాలు దాన్ని మీకన్నా సూపర్. మీరు ఆమెకి ఎంత అయిపోయారు? ఎందుకు? తన ఇంట్లో వేశ్యావృత్తి చేసిన ఇంట్లో కొందరు నమ్మకస్తులకు, దేవునికి ఎరిగిన విశ్వాసులకు, దేవుని నామాన్ని ఘనపరిచిన వారికి ఏమి ఇచ్చింది? వేదికని ఇచ్చి తీరింది. ఓ లార్డ్. అందుకే నేను చెప్పాను, కొందరు దేవునికి నమ్ముకునేది దేనికోసం? దేవుని అత్యాచారం చేయడానికి. నీ ఇల్లు విశ్వాసానికి, ఆరాధనకి, ఆత్మీయతకి చోటు ఇవ్వలేకపోతే రాహాబు ఇల్లు మంచిది, కానీ నీ ఇల్లు దానికన్నా దౌర్భాగ్యం అని ఆలోచించండి. నీ ఇంటిలో ఆత్మీయతకు ఎంత మాత్రం ప్రోత్సాహం ఇచ్చేటట్టుకున్నది ఆత్మీయ విషయాలు. అందుకే ఆ ఇంట్లో దేశం చూడడానికి వచ్చిన కుర్రోలు వచ్చిన నాలే వేషావృత్తి చేశారు అనుకుంటున్నారా? అదే చేశారు. వారి దేవుడి గురించి ఘనతగా చెప్పారు, వారి దేవుడు రక్షించిన విధానం గురించి చెప్పారు, వారి దేవుడు చేసిన విడుదల గురించి చెప్పారు, వారి దేవుడి యొక్క మహా అద్భుతం గురించి చెప్పారు. ఆ దేవుడు ఏ రీతిగా వారిని నడిపించారు, వారి అవసరాలు తీర్చారు, వారి జీవిత స్థితిగతులు తోడయ్యారు, వాటి గురించి వ్యాఖ్యానం చేశారు. ఒకవేళ నీ ఇల్లు అని వ్యాఖ్యాన పరచకపోతే రాహాబు అన్న వేశ్యక ఉన్న ఇల్లు కన్నా నీ ఇల్లు దానికన్నా ఘోరమైన ఇల్లు. అందుకే కదా కొన్ని ఇళ్ళలో ఇప్పుడు వేదన అక్కర్లేదు. ఏ ప్రార్థన? గృహపూడి ఇక్కడ సంక్రాంతికి శివరాత్రికి వచ్చిన పండగ అయిపోయింది. ఇట్ మీన్స్ నీ ఇల్లు ఏమైపోయింది? రాహాబు కన్నా ఘోరమైన ఇంట్లోకి మారి తీరింది. అందుకే రాహాబుకి అర్థమైంది, ఎన్నాళ్ళు ఇంట్లో వేశ్యావృత్తికి ఉన్న శబ్దాలు వినబడి తీరేది, దేవునికి అవమానం చెందే మాటలు వినబడి తీరేది, దేవుని యొక్క శాపం చెందిన పద్ధతులు జరిగి తీరేది. ఇక దీనికి ఒక మార్పు నేను తెచ్చి తీరుతా, దీనికి ఒక విడుదల నేను తెప్పించి తీరుతా. అందుకే ఆమె ఆతృత చెంది కుటుంబంతో సహా
ఆ వచ్చిన భక్తులను, ఆ వచ్చిన విశ్వాసులను, ఆ వచ్చిన దేవుని యొక్క అభిషక్తులను ఏం చేస్తుంది? అయ్యా మీకున్న దేవుని గురించి నాకు చెప్పండి, మీకున్న దేవుని యొక్క ఘనత గురించి నాకు వ్యాఖ్యానం చేయండి. మీ ఇల్లు ఈ రీతి కలిగిన వ్యాఖ్యానం ఇవ్వలేకపోతే మీ ఇల్లు ఎట్లాంటి ఇల్లు మీరే వివేచించండి. అందుకే నేను ఇందాకే చెప్పాను, రాహాబుని దేవుడు వాడగలిగి తీరితే మన ఇల్లును కూడా దేవుడు ఏం చేసుకోగలిగి తీరుతాడు, వాడగలిగి తీరుతాడు. అందుకే రాహాబుని దేవుడు విడిచిపెట్టి తీరడానికి, రాహాబు తన కుటుంబాన్ని ఏ రీతిగా విడిచిపెట్టి తీరడానికి దేవుడు సహాయం అయింది, ఆ విశ్వాసము కలిగి ఉండడం వలన వారికి విశ్వాసం వచ్చి తీరింది. దట్ మీన్స్ నీ ఇంటికి ఒకడు వస్తే వాడికి విశ్వాసం రావాలి. కొందరింటికి కొందరు ఎవరు ఎందుకు ఎవరు there is nothing free. విశ్వాసానికి సంబంధించిన ఏం లేదు. కొన్ని ఇంటికి వెళ్తే గంటలు గంటలు కూర్చొని మాట్లాడతారు, ఒక పాట పాడదు, ఒక విశ్వాసం చెందిన మాట ఉండదు. దాని అర్థం నీ ఇల్లే ఇల్లు నువ్వే ఊహించుకో. కానీ అదే రాహాబు ఇంటికి వెళ్ళారు అనుకోండి, తొలి ఉంటే ఏమే వేషావృత్తికి ఉన్న శబ్దాలు వినబడతాయి, కానీ ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తే విశ్వాసం గురించి. అందుకే ఆమెకి చెప్పినట్లు ఏమి ఒక ఎరుపు తాడున్న ఏం చేసుకో, కిటికీ ఇక్కడ పెట్టుకో, ఆ ఎరుపు తాడుని చూసేటప్పుడు అలా ఈమె చెప్పడానికి వాక్యం ఉంది. ఆమె చెప్పితే అనుకున్న వాక్యం భాగం ఏంటో తెలుసా? ఇలాగే కల్వరి సిలువ పైన ఒకటి వేలాడబోతున్నాడు, ఆయన మూలంగానే నాకు పాపం నుంచి విముక్తి వచ్చి తీరేది. If your house, నీ ఇల్లు యేసయ్య గురించి సాక్ష్యం చెప్పకపోతే దాని అర్థం నీ ఇల్లు వేశ్యావృత్తి కన్నా హీన స్థాయిలో ఉందన్నట్టు. అందుకే కొన్ని ఇళ్లలో దేవుని పాటలు ఉండవు, దేవుని ఆరాధన ఉండదు, దేవుని యొక్క ప్రజలకు ఆహ్వానం ఉండదు, దేవుని యొక్క ప్రజలకి అన్నపానాలు ఇచ్చే చోటు ఉండదు, దేవుని యొక్క సేవకులకు నిద్రపోవడానికి చోటు ఉండదు. దాని అర్థం నువ్వు అన్నింటిలో సుఖపడుతున్నావు. ఎవరిగా? రాహాబు. కానీ రాహాబా ఎన్నికను ఏం చేసుకుంది? వదిలేసుకుని తీరింది. ఆమె ఏం చేసుకుంది తెలుసా? ఇశ్రాయేలీయుల దేవుడు నా దేవుడు, ఇశ్రాయేలీయుల రక్షణ నా రక్షణ, ఇశ్రాయేలీయుల యొక్క కనాన దేశం నా కనాన దేశం, ఇశ్రాయేల్ దేశంలో ఉన్న కట్టుబాటు నాకున్న కట్టుబాటు, నా ఇంటిలో కూడా ఇదే ఏమై తీరాలి, వినబడి తీరాలి అన్న నిర్ణయం ఆమె చేసుకోగలిగి తీరింది. ఈరోజు నేను ఇక్కడికి, హౌ ఈస్ యువర్ హౌస్? నీ ఇల్లు ఎలా ఉంది? గొప్ప పాటలు, గొప్ప ఆరాధన, గొప్ప నివాసలే. హౌ ఈస్ యువర్ హౌస్? ఆలోచించండి. నీ ఇల్లు అసలు ఇల్లేనా, సమాధి అయినా, లేకపోతే కప్పు కొట్టే చోటైనా ఎలా ఉందో ఒకసారి పరిశోధించుకో. దాని రాహాబు ఇల్లు ఒకప్పుడు అలా ఉండి ఇప్పుడు ఆ ఇంటికి చరిత్ర మారిదేది. ఎక్కడి నుంచి ఆ ఇంట్లో ప్రతిరోజు 3 కోట్ల ప్రార్థన శబ్దమే వినబడి తీరేది, ప్రతిరోజు వాక్య ధ్యానమే వినబడి తీరేది, ప్రతిరోజు దేవునికి ఘనపరిచేది వినబడేది. అందుకే కొన్ని ఇళ్లకి వెళ్ళడానికి ఇష్టం కూడదు. కారణం ఏంటి? ఆత్మీయతేమో అక్కడ కావాలి. మరి నీకు ఎలా ఉన్నా నాకు తెలియదు. కొన్ని ఇళ్లలోకి వెళ్ళి మంచినీళ్ళు తాగడానికి ఇష్టం అనిపించింది. కారణం ఏంటిది? అక్కడ చేసేది విశ్వాసానికి చెందేది కాదు, విశ్వాసానికి ఘనపరిచేది ఏమి అక్కడ ఉండలేనప్పుడు అక్కడ తాగిన మంచినీళ్ళు కూడా జబ్బు తెచ్చేది. మా ఇంట్లో కానీ అదే రాహాబు ఇంటికి వెళ్ళండి, మంచినీళ్ళు తాగిన ఆమె ఏం చేస్తారు? స్వార్థ చెప్తుంది. అందుకే కొన్ని ఇళ్లకు ఎవరైనా వస్తే వాళ్ళు స్వార్థ చెప్తారు. కొన్ని ఇళ్లలోకి వెళ్తే అసలు స్వార్థ, అసలు నీ దేవుని సేవేస్తున్నావన్న విషయమే చెప్పరు. దాని అర్థం నీకు దేవుడు ఇచ్చిన మేలులన్నీ కూడా వేశ్యావృత్తికే వాడుతున్నావు. రాహేలు వేశ్యావృత్తి చేస్తుంది, కుటుంబాన్ని పోషించలేదు. నువ్వెందుకు వేశ్యావృత్తి చేస్తావు? నీ కుటుంబాన్ని పోషించలేదు. అందుకే ఆలోచించండి, ఎలా ఉంది నీ కుటుంబం? అందుకే దేవుని యొక్క మాట చెప్తున్నది, కుటుంబాన్ని కట్టుకు తీరడానికి దేవుని యొక్క బిడ్డలు ప్రయత్నం చేసుకు తీరాలి. అలాగా రాహాబు ఇశ్రాయేలీయుల సమావేశంలో ఏకమై తీరింది. దానికి ఆమె కుటుంబాన్ని వదిలింది, తన వ్యవస్థని వదిలింది, తన పనిని, తన వృత్తిని వదిలేసింది. కొందరు దేవుడిని నమ్ముకున్నారు, ఇంతోతం ఏ వృత్తి చేసినా తినడమే. గంజాయి వ్యాపారం చేసైనా దేవుని శాస్త్రం చెప్పారు. హలో, దేవుని బిడ్డలు అడుక్కోగలుగుతారా? అడుక్కొని తినడానికి ఏం ప్రాబ్లం లేదు. హలో, సంపాదించి తినమన్నారు. బైబిల్ చెప్తున్నది నీ సొంత కృషి ద్వారా నీవేం చేయాలి? అడుక్కు తింటే ఎలాగైనా బతికేస్తాం. కారణం ఏంటి? దాంట్లో ఎవరికి కష్టం అక్కర్లేదు. ఈ ఆప్షన్ కాకపోతే ఆ ఆప్షన్. మానవ సిద్ధాంతం కొన్ని వృత్తులకు ఏం బాయ్ చెప్పాలి. దేవుడికి నమ్మిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయలేం, అడుక్కొని బతుకు తినలేము. దాని అర్థం నువ్వు అలా అడుక్కు బతుకు తింటే నీ విశ్వాసం ఏ రీతి కలిగిన విశ్వాసం?
పరిశోధించండి. అందుకే కదా యేసయ్య ఒక పక్షవాతం చెందిన ఒకటిని దేవుడు స్వస్థపరిచిన తర్వాత ఆయనకి చెప్తున్న ఒక మాట, ఆయనకి దేవుడు చెప్తున్న ఒక మాట, నీవు నీ ఇంటికి ఏం చేయి, బయలుదేరి. ఎందుకు ఇంటికి వెళ్ళమని చెప్పారు? మళ్ళీ ఇటు వదిలేసాం అనుకోండి, ఇటు మళ్ళీ అదే పనికి వెళ్ళిపోయి అడుగు తిని బతకడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే నేను చెప్పి రావడం అనుకున్నాను, అడుగు తినడం కాదు, పని చేసి బతికి తినాలి. అందుకే బయట చెప్తున్న మాట, సేవా పరిచర్య చేసిన వాళ్ళు సేవా పరిచర్య మూలంగా ఏం చేయాలి? బతకాలి. దాని అర్థం ఒకడు వాక్యం బోధిస్తున్నాడంటే ఆయన వాక్య పరిచయం చేసి వాక్యం విన్న వాళ్ళే వాక్యం చెప్పిన వాడిని ఏం చేయాలి? పోషించి తీరాలి. అదే ఆయనకి సంపాదన ఎక్కువ అయితే మీరు కనుక్కుపోకూడదు. ఆయన పంచుతున్నారు, ఆయనకి మీరు ఇస్తున్నారు, ఆయన తింటున్నారు. హల్లెలూయా. అంతే తప్ప దానిని తిరిగిగా ఆలోచించకూడదు. ఆయనకి ఆయన చేస్తామా? అలాగే నువ్వు కూడా పని వద్దు, నువ్వు కూడా మంచిది చెయ్యి, నువ్వు కూడా తిను, తర్వాత మాట్లాడు. అందుకే చాలా మంది బెగ్గింగ్ మొదలట్లేదు, అడుక్కునే వ్యాపారం మొదలట్లేదు. నేను అడుక్కున్న విషయం గురించి చెప్తున్నదంటే ఈ అప్పులు తీసుకోవడం, అప్పులతో బతికే విషయం, దాన్ని అడుక్కోవడమే అనేది. కారణం ఏంటిది? దేవునికి ఆధారం చేసుకొని దేవుని అడ్డం పెట్టేసుకోమని ప్రార్థన ఒకటి. దేవుడు ఆడికి తెలియాలని కదపాండి, ఏం కాదండి, అడుక్కోవడం. దట్స్ నాట్. అందుకే నేను చెప్పే కొన్ని వృత్తిని ఏం చేయగలిగి తీరాలి, వదులుకోగలిగా. కొందరికి తెలియదు ఏ వృత్తి. మా అమ్మ వాళ్ళ కుటుంబం అభిమానం చెందిన కుటుంబం. కారణం తెలుసా? మా కుటుంబంలో ఉన్న వాళ్ళ వృత్తి, మా నాన్న కాదు, మా అమ్మ వాళ్ళు కాదు, మా అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళ వృత్తి. ఆయన ఏం చేసేవాడు తెలుసా? ఫోటో ఫ్రేమ్లు చేసేవాడు. ఫోటో ఫ్రేమ్లు చేసి బతికినాం. ఆయన ఒక రోజు అలా ఫోటో ఫ్రేమ్ చేస్తున్నప్పుడు దేవుడి యొక్క ఆత్మ ఆయనతో మాట్లాడారు, ఒరే నువ్వు నన్ను సేవిస్తున్నావు, నన్ను ఆరాధన చేస్తున్నావు, నా గురించి సాక్ష్యాలు చెప్తున్నావు, నా గురించి భాషలో మాట్లాడుతున్నావు, నాతో సహవాసం చేస్తున్నావు, నీ చేతి పని ఏం పని రా అని. ఆ రోజు ఆ ఫ్రేమ్ అక్కడ వదిలేశారు. కారణం ఏంటిది? ఆ ఫ్రేమ్ ద్వారా ఆయన అన్ని దేవతలను, అన్నిల ఫోటోలు, అన్ని పద్ధతులు అన్నింటినీ కూడా ఏం చేసేవాడు? క్రాఫింగ్ చేసి అమ్మేసేవాడు. దానికి అర్థమైతే ఇది దానికి ఆ పని మానేశాడు. అది కొందరికి దేవుడు కాదు, దురాత్మ కూడా వచ్చి మాట్లాడు. హల్లెలూయా. దట్ మీన్స్ రాహాబ్ చేసిన సేవింగ్ పని మనం కూడా కంటిన్యూ చేసేది. ఇట్ మీన్స్ నీ ప్రొఫెషన్కి కొద్దిగా చేంజ్ రావాలి. యేసయ్యని ఎరిగిన తర్వాత నువ్వు చేసే వృత్తికి. తొలి ఇల్లు తుడిచే ఒక ఆమె ఉల్లి తుడిచి ఏం చేసేది? మూలకి దాచి పెట్టేది. ఆ మూల ఈ మూల. తర్వాత సంక్రాంతికి శివరాత్రికి మూలన్నీ కడిగేసేది, ఓల్డ్ దంపు తినేసి. ఏమి దేవుని గుణం? దేవుని దగ్గరికి వచ్చింది. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆమెకు అర్థమైంది, ఈ మూలంలో తుప్పు ఉంచడం కాదు, అన్నింటినీ నేను ఏం చేయాలి. అందుకే తొలి 10 నిమిషాల పని అయిపోయేది, ఇప్పుడు గంట అయినా పని ఏం చేయట్లేదు, ఫినిష్ అవ్వట్లేదు. కారణం ఏంటిది? ఇంకెక్కడ తొక్కు కనబడితే మనసు ఏం చెప్తారు? క్లీన్ చేయి. మనకు హడావిడి ఒకడికి బట్టలు ఉతకరా అని చెప్పారు, చేస్తాడు. కట్టుకురా బట్టలు ఉతకమన్నారే కానీ ఎలా ఉతకమని నేను చెప్పలేదు కదా. హలో, ఎంత మాత్రం నీ హృదయాన్ని ఆ పని కొనిపిస్తున్నావు? యేసయ్య చెప్పారు, బుద్ధికాంతం వెళ్ళి అందరికీ ఏంటి సువార్త. ఎంత ఇన్వాల్వ్మెంట్తో మాట్లాడేది, ఎంత మాత్రం ఆ మాటకి పూర్తి మనసు పెట్టేది. ఒక మనిషి దగ్గరికి సువార్త చెప్పడానికి ఫుల్ మనసు పెట్టేసుకుని మనమే దేవుడు చెప్పారు కదా ఏదో చెయ్యాలి. హలో, బైబిల్ చెప్తున్న కవిత గురించి బైబిల్ చెప్తున్నమాట. ఆమె తన ఇంట్లో ఏం చేసేది? బట్టలు కుట్టేది. తొలి దేవునికి ఎరగక ముందు ఆమె ఏం చేసేది? బట్టలు కుట్టేది. కానీ ఆమె ఇంట్లో బట్టలు కుట్టి దేవునికి ఎరిగిన తర్వాత ఆమె ప్రొఫెషనల్ మార్పు వచ్చింది. ఇక తన బట్టలన్నీ కూడా ఎవరి కొరకు? దీనులకు, దరిద్రులకు, దేవుని యొక్క సేవకులకు, దేవుని యొక్క అభిషక్తులకు వాడిగా మారిపోయింది. నేను విన్నమాట, ఈ మధ్య ఎక్కడో ఒక సంఘం కట్టారు. సంఘటనకి చెప్పారమ్మా సంఘం వెళ్ళాలి, కట్టాలి. ఆ సంఘటన సరే మేము కట్టేస్తాం. కట్టేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇనాగరేషన్కి వచ్చిన 2 రోజుల ముందు సంఘటనలు అందరికి వచ్చి ఒక లిస్ట్ పాస్ గారు ఇచ్చారు. పాస్ గారు షాప్ అయిపోయింది. ఆ లిస్టులో ఎవడెవడు అంత పని చేసిన దానికన్నా డబ్బులు రాసి పెట్టారు. పాస్ గారు ఇనాగరేషన్ ఆపేసి వడ్డీ వ్యాపారం వస్తున్న దగ్గరికి వెళ్ళి వసూలీ చేసుకుని ఆయనకి ఇచ్చేసి ఇనాగరేషన్ చేశారు. నేను చెప్పేది ఆంధ్రలో జరిగిన సంఘటన. ఎందుకు? పని చేసే ముందు ఈ సంఘటనలు ఏం చెప్పలేదు. మేము పని చేస్తాం, మాకేం కావాలి. ఇప్పుడు నేను అది కాదు ఆశ్చర్య, నాకు వేదన కలిగేది. ఇలా చర్చిలో ఎలా ఆరాధన చేస్తారు?
హలో, డబ్బులు పుచ్చుకోవద్దని నేను చెప్పను, అడగవద్దని నేను చెప్పను, కానీ ఏముండి తీరాలి? నీ మనసాక్షి వాటి పైన ఏమై తీరాలి? నిజాయితీ చెందేటట్టు ఉండి తీరాలి. హలో, అందుకే నేను చెప్పొచ్చే మాట, రాహాబు వేషాభివృద్ధి చేసేది. ఆ రోజు ఏసైని ఎరిగిన రోజు ఏమి విడిచిపెట్టింది? ఆ వృత్తే వదిలేసింది. కారణం ఏంటి? ఇది దేవునికి గణపరిచే వృత్తి కాదు. దౌర్భాగ్యం ఏంటో తెలుసా, చాలా మందికి తెలియదు రక్షణ పొందిన ఏ పని చెయ్యాలో ఏ పని చేయకూడదు తెలియదు. అలాగే జరిగిన సంఘటన, ఒక విశ్వాసి కిరాణా షాప్ పెట్టి పాస్టర్ గారిని పిలిపించాడు. పాస్టర్ గారికి పిలిపించాను, పాస్టర్ గారు కిరాణా షాప్ పెట్టాలనుకుంటున్నాను, ఇలాగ అన్ని సామాన్లు తీసుకెళ్ళి. పాస్టర్ గారు అన్నాడు, శనివారం రోజు ఇనాగ్రేషన్ కదా, శుక్రవారం నేను వచ్చి నేనేం చేస్తాను, పరిశోధిస్తాను. ఈ మనసుని మమ్మల్ని పరిశోధిస్తారు కదా. మాస్టర్ గారు వచ్చేసి మొత్తం చెక్ చేసిన తర్వాత దేవుని వాక్య వ్యతిరేకత ఉన్న లిస్ట్ సామాన్లు మొత్తం ఒక సైడ్ పెట్టింది. అప్పుడు ఆ విశ్వాసకి, అయ్యా నేను అమ్మడానికి కిరాణా షాప్ పెట్టిందే ఈ సామాన్ కోసం. మాస్టర్ గారు అడిగారు, మరి నువ్వు ఎలా వేసే దేవుడు అని చెప్పేది? అప్పుడు ఆ మంది, అయ్యా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ గుడాకో, పాన్ పరాకు, పాన్ మసాలా, తర్వాత సొట్ట, బీడి, సిగరెట్ ఇలాంటివన్నీ తీసుకుంటారు. నువ్వు ఇది అమ్మేటప్పుడు ఏం సందేశం చెప్తున్నావు? ఇది ఇచ్చి ఏసే దేవుడు దానికి చచ్చిపోయామ్మా. చివరికి ఏం చేసినా తెలుసా, శుక్రవారం రాత్రి ఆ సంఘానికి కట్టుబడి అనుకోడేసి, పాస్టర్ గారు ఇంకా మీ చర్చికి మేము రాము, వేరే పాస్టర్లు ఉన్నాయి లేదు మేము వెతుకుతాం. శనివారం రోజు వేరే పాస్టర్ని పిలిపించి ఇనాగ్రేషన్ చేసి ఆ పాస్టర్కి ఏం ప్రాబ్లం లేదు. అందుకే కొందరికి ఇప్పుడు కూడా తెలియదు విచ్ ప్రొఫెషన్ ఈస్ గుడ్ ఫర్ అవర్ ఫెయిత్. మన విశ్వాసానికి తగిలి ఉన్న వృత్తి ఏంటో ఇప్పుడు కూడా కొందరికి ఏంటి? దేవుని పిల్లలు దేనికోసం వెళ్తారు? పార్టీల కోసం జై కొట్టడానికి వెళ్తారు. కారణం ఏంటి? మనం పార్టీకి ఏం చేసేవాళ్ళం కాదు, జై కొట్టేవాళ్ళం. పార్టీకి కనపరిచేవాళ్ళం, దేవునికి కనపరిచేవాళ్ళం. అలా నువ్వు వెళ్తే రాహాబు కన్నా ఘోర స్థాయిలో నువ్వు ఉన్నావని అర్థం. మారు ఈ పగటి వేళ మార్పు తెచ్చేసుకో. ఈ పగటి వేళ దేవుని అడుగు, ఏ వృత్తి నేను దేవునికి కనపరిచి తీరేంతటికి ఉపయోగించుకోగలిగింది? అబ్రహాంకి అడగండి, అబ్రహాంకి ఒక వృత్తి ఉండేది. దేవుని ఎరిగిన తర్వాత ఆ వృత్తిని ఏం చేసుకున్నాడు? వదిలేసుకున్నాడు. క్రైస్తవ్యం అంటే ఆశామాస తమాసా కాదు. అన్ని వృత్తులు మనం ఏం చేయలేదు, తల దూచుకోండి. కొన్ని దేవుని పెట్టాలి, మళ్ళీ దానికి ఒక అభిషేకం, ఒక పేపర్, 4 అన్నివాసాలు కూడా దేనికి పిచ్చి పిచ్చి బాగుండదు. విన్నారో లేదు? హలో, ఇట్స్ అన్ ఇన్సల్టింగ్ గాడ్. దేవుని అవమానపరిచే విధానం. దేవుడి దాని ద్వారా నీ కుటుంబానికి నాశనం తీసుకోగలిగి తిరుగుతాడు. ఆలోచించండి. దేవుని యొక్క పనిని నిర్లక్ష్య భావంతో చేయడం కాదు, దేవుని యొక్క పనిని ఆతృత భావంతో చేసుకునేడానికి ప్రయత్నం. అందుకే రాహాబు ఏ రోజు దేవునికి నమ్ముకుందో ఆ రోజు తన పనిని, తన వ్యాపారాన్ని, తన వృత్తిని ఏం చేస్తూ తీరింది? వదిలేసి దేవుని యొక్క పని నిమిత్తం ఆమె ఏమై తీరింది? తయారై తీరింది. ఈ పక్కటి గల నీ వృత్తిని ఒకసారి పరిశోధించుకో. విచ్ ప్రొఫెషన్ యు ఆర్, నీవే వృత్తిలో ఉన్నావు, ఆ వృత్తి దేవునికి కనపరిచేదా కాదా ఒకసారి ఏం చేయాలి? లేదు నీ మనసాక్షి ఆ వృత్తిని ప్రోత్సహిస్తుంది, నీ ఇష్టం, నీ కష్టం, నాకు దాంట్లో ఇష్టం. అందుకే ఎబ్రీ పత్రికలో రాహాబు గురించి చెప్తున్నమాట, ఆమె దేవుని ఏం చేసింది? నమ్ముకు తీరింది. దాని వలన ఏమైతీరింది? ఆమె కుటుంబం ఏమైతీరింది? విడుదల కలిగే చర్యలోకి రాగలిగి తీరింది. దాని అర్థం అప్పటి వరకు వేశ్యావృత్తి చేసిన కుటుంబం ఆ రోజు నుంచి దేవుని సేవించే ప్రణాళికలు, దేవుని యొక్క సమాధానాన్ని అనుభవించే ప్రణాళికలు, దేవునితో ఉన్న కట్టుబాటులో జీవించే ప్రణాళికలు ఆ కుటుంబం ఏం చేసింది? తన జీవిత స్థితిగతిని మార్చుకోగలిగి తీరింది. నేను అడిగొచ్చే మాట, నీవు దేవునికి ఒప్పుకోవడం వలన నీ ఫ్యామిలీకి కొన్ని మార్పులు రావాలి. అందరికి ఇప్పుడు కూడా ఏం మార్పు లేదు. దేవుని నమ్మేసరికి కులం వదలం. నాకు అర్థం కాదు, కులం వదలకపోతే ఇంకెందుకు వ్యాధులు చేస్తాం? నువ్వు కులం వదలాలి లేకపోతే ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? కులం వదలలేకపోతే ఎందుకు నువ్వు రక్షణ పొందావు? కులం వదలలేకపోతే వివాహం గురించి బోల్డ్ ప్రార్థన. వీడి నెత్తి లోపల ఏది ఉంది? శాప బతుకది, వ్యభిచారపు బతుకది. కారణం ఏంటిది?
బైబిల్ దానికి ఏం చేయలేదు. నేను రక్షణ పొంది, మారు మనసు పొంది, నీళ్ళలో మునిగి బాప్తిసం పొంది అన్య భాషలు మాట్లాడే దేవుని బిడ్డల గురించి చెప్తాను. నాకు అన్నిల విషయంతో ఏ పట్టింపు లేదు. వాళ్ళకి కులం ఉంది, వ్యవస్థ ఉంది, వాళ్ళకి ధర్మగ్రంథాలు ఉన్నాయి, అది వాళ్ళ ఇష్టం. నాకు ఆ విషయం నేను చెప్పేది దేవుడిని నమ్ముకున్న వాడు ఏం చేయలేడు. కుల వ్యవస్థ నేను అర్థం పెట్టుకోలేదు. కొందరు ఇప్పుడు కూడా ఏం మొదలు కులస్తులు కుటుంబస్తులు మొదలరు. రాహాబ్కి వెళ్ళి అడగండి, ఆమె చెప్తుంది కులం అంటే ఏంటో, కుటుంబం అంటే ఏంటో ఆమె చెప్తుంది. మీరు ఎవరు పాఠాలు ఎవరు స్కూల్కి వెళ్ళాలి? రాహాం అన్న వేశ్య గారి స్కూల్లోకి వెళ్ళి నేర్చుకు తీరాలి. అందుకే దేవుడు రాహాం అన్న వేశ్యని బైబిల్లో రాయించుకొని వచ్చి తీరడానికి కూడా కారణం. నేర్చుకో. ఆమె చేసిన పద్ధతులు వృత్తులు వదిలేసింది, కుటుంబాన్ని వదిలేసింది, కట్టుబాటును వదిలేసింది, దేశాన్ని వదిలేసింది, సమావేశాన్ని వదిలి తీరింది. ఏమి ఎవరితో? ఇశ్రాయేలీయుల సమావేశంలో ఆమె కూడా ఏమై తీరింది? ఎన్నికలు పొందుకోగలిగి తీరింది. అందుకే యేసయ్య కుటుంబ తరగతుల్లో కూడా రాహాబ్ యొక్క పేరు రాగలిగి తీరింది. హల్లెలూయా. దాని అర్థం నువ్వు దేవుని కొరకు తీసుకుంటున్న తీర్మానం, నువ్వు దేవుని కొరకు మార్పిన వృత్తి, నువ్వు దేవుని కొరకు మార్పిన కుటుంబ తరగతి నీ భవిష్యత్తుకు ఏమై తీరొచ్చు? విడుదల ఇచ్చే విధానంగా మారి తీరొచ్చు. ఇద్దరు గురించి నేను చెప్పాను. ఒకటి రూతు గురించి చెప్పాను, రెండోది రాహాబు గురించి చెప్పాను. ఇరువురు కూడా వారి జీవిత స్థితిగతుల్లో ఏం చేసుకున్నారు? మార్పును తెచ్చుకున్నారు. మూడోదిగా నినవే పట్టణస్తులు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం నుంచి కిందకి చదవగలిగితే నినవే పట్టణస్తులు కూడా ఒకనాడు ఏం చేసుకునేవారు? అన్యాయాలు, అత్యాచారాలు, ఏ రీతి కలిగిన దేవునికి వ్యతిరేకంగా జీవించాలో అన్ని రీతిగా చేసుకొని తిరిగేవారు. కానీ ఒక్క సందేశం వినేసరికి నినవే పట్టణస్తులకు ఏమొచ్చి తీరింది? పశ్చాత్తాపం వచ్చి తీరింది. మై గాడ్, ఇన్ని వాక్యాలు వింటున్నాం, ఎన్నిసార్లు మీకు పశ్చాత్తాపం వచ్చింది? ఇన్ని కోట్ల వాక్యాలు విన్నారు. నినవే పట్టణస్తులు ఒక్క సందేశమే విన్నారు. వెంటనే వారు ఏం చేసుకున్నారు? కోలి పట్ట ధరించుకున్నారు. ఆహారం పానీయాన్ని నిషేధించుకు తీరి ఉపవాసంలోకి బయలుదేరి తీరారు. ఉపవాసం చేయడం మాత్రం కాదు, పశువులతో కూడా వాళ్ళు ఏం చేశారు? మనం ఎన్నెన్నో వాక్యాలు వెళ్తాం, ఎన్నెన్నో రాసేసాం, ఏది మనల్ని ఏం చేయలేదు, టచ్చే చేయలేదు. ఈ వాక్యం వినిన తర్వాత లేదు, ఇందులో నాకు ఒక పరిహారంగా 3 రోజులు ఫాస్టింగ్ ఉంటాను, ఈ కట్టు నుంచి నేనేమనుకుంటాను? అచ్చే పాస్ గారు బలవంతంగా కుక్కి పెట్టాలి. అమ్మా శుక్ర శని ఆది ఉపవాసం. మాస్టర్ గారు బెట్టింగ్ చేస్తున్నాడు, అడుక్కుంటున్నారు మీ చేత. నీకు స్వయాన ఆ వాక్యం దాకలేదు కాబట్టి ఇంకెవడో అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అడుక్కోకపోతే నువ్వు చెయ్యవు కదా. మాస్టర్ గారు కూడా ఉపవాసం మానేశారు అనుకో, అసలు జీవితం ఉపవాసం చెయ్యు. నేను ఆ ఉపవాసానికి చెప్పే బై ఫోర్స్ విశ్వాసం, అంటే బలవంతంగా నీ చేత ఏం చేయించడం. అందుకే చచ్చిపోతుంటాడు, బిర్యానీ చూస్తే నీకు అలా బలం అయిపోతుంటాడు. ఏం కాదు, శరీరం ప్రోత్సహించదు. హలో, ఎవరో నేను ఈ మధ్య 40 రోజులు ఉపవాసం గుడికి కొన్ని సంఘాలు పెడుతున్నారు. మరి వాళ్ళు నిజంగా చేతనం లేదు, వాళ్ళకి తెలియాలి. అది ఎవరో సేవకుడు చెప్పడం వలన లేదు, నేను ఈ వాక్యం విన్నందుకు. ఈరోజు నేను రాహాబు గురించి విన్నాను. ఆ వాక్యం నన్ను వృత్తిలో నాకు మార్పు రావాలి, ఈ విషయంలో నాకు విడుదల కలిగి ఒక 3 రోజులు నేనేం చేస్తాను? అదే నినవే పట్టణస్తుల దగ్గర నుంచి నేర్చు ఒక్క సందేశం వారి పశువులను కూడా ఏం చేసుకోగలిగింది? పాపం మూగ ప్రాణులు, పశువులు ఏం చేశాయి? వాటికి 3 రోజులు తిండి పెట్టకుండా ఉంచుకోగలిగితే వారి విశ్వాసానికి ఉన్న తీవ్రతను గొప్పగా ఆలోచించారు. మనం ఉపవాసం చేసేస్తాం, దానికి మన పశువులతో ఏం చేయం? సో నినవే పట్టణస్తులు వాళ్ళకన్నా హీన స్థాయిలో మనం ఉన్నాం. యోన యొక్క ఒకే ఒక సందేశం ఏమండి? ఉగ్రత రాబోచున్నది, నాశనం రాబోచున్నది. దేవుడి పట్టణాన్ని దేవుడు చూశాడు. ఎక్కడ దేవుడు ఏం చేస్తారు? ఉన్న ప్రజలను ఉన్మూలపరిచి తీర్చారు. అందుకే దేవుని తట్టు తిరగండి, దేవుని వాక్యం పడట్టు తిరగండి, దేవునితో నాలుగు తిరిగి రండి అని చెప్పేసరికి రాజు దగ్గర నుంచి మొదలెట్టుకొని ఒకసారి ఆలోచించండి. నువ్వు ఫాస్టింగ్ ఉంటున్నావు, నీ కుటుంబంలో ఉన్న పిల్లల చేత చూపించగలవా? నేను ఒకరోజు ఉపవాసం చేసిన సందర్భంలో అప్పి వచ్చి నా విశ్వాసాన్ని బ్లాక్ చేసింది. నా ఉపవాసం కూడా మీ మాత్రం తిని అసలు ఒక్కడికి ఏం చెప్పు.
నువ్వు ఒక్కడ మేము మాత్రం తినేస్తాం, నువ్వు ఒక్కడే తినకుండా అక్కడ కూర్చోతున్నాం, ఇదేం పద్ధతిగా లేదు. ఆమె ఒక్క మాటకి నేను ఆ సాయంత్రం పూజ చేశాను. ఎందుకు ఆమె చెప్పింది ఫ్యాక్టే కదా. నేను ఆమె కూడా చెప్పాలి, నువ్వు కూడా ఫాస్టింగ్ ఉంది. తర్వాత నేను ఆమె నాకు తిన్నాను, నువ్వు ఉంటే నేను కూడా ఉంటాను. ఆమె చేయడానికి ఏం వచ్చింది? మనసు వచ్చింది. బలవంతంగా చేయడం, ఇష్టపూర్వకంగా చేయడం తేడా ఉంది. అందుకే మన పిల్లలు అందరూ కూడా మనం చేస్తాం. మన పిల్లలు, మీరు మీ పిల్లలు కూడా చర్చికి తీసేది బై ఫోర్స్ అయ్యి, సొంత ఇష్టంతో కాదు అవి తీసుకొచ్చింది. దే ఆర్ ఫోర్స్ఫుల్లీ బ్రాట్ అండ్ కెప్ట్ ఇన్ ఎ చర్చ్. బలవంతంగా తీసుకొచ్చి 4 గోడల మధ్య కూర్చొని ఒక బైబిల్ చేతికి ఇచ్చేసి ఆడ కూకోబెట్టాము. ఆ 2.5 గంటలు కవర్ చేయడానికి అలా పిచ్చుకులాగిపోతాడు, సతమతమైపోతాడు. అదే ఆయన ఫోన్ ఇచ్చేవాడికి ఏ ప్రాబ్లం ఉండదు. ఆ 2.5 గంటల ఆరాధన కూర్చున్నాడు, ఏమైపోతున్నాడు అని చూసి మీరు నేర్చుకోండి ఎందుకంటే అలా కూర్చున్నాడు. కారణం ఏంటిది? అలా పని బలవంతంగా ఆమె గుడేతారని, నా గుడేతారని, లేదా అన్నం పేపర్ అన్న భయంతోనే. అందుకే చర్చిల్లో మీరు చూడండి, పిల్లలు కూర్చున్న విధానం మీరు చూడండి, చూడటానికి మీకు అర్థమైపోతుంది. బలవంతంగా వచ్చి దానికి అర్థం మన పిల్లలకు బలవంతంగా మనం పని చేయిస్తున్నాం, ఇష్టపూర్వకంగా. తెలిసి ఓకే, భవిష్యత్ కాలంలో వాడు మారడని నేను చెప్పట్లేదు, కానీ ఇప్పుడు ఆడుకున్న సిచ్యువేషన్ అది ఏంటి? బై ఫోర్స్. సాక్ష్యం చెప్పరా నడిచేది బలవంతం చేస్తారు, ఆడికి ఇష్టం ఉండదు. లెగిసి నిలబడి పాట పాడి సాక్ష్యం మీరు ఆయన లోపల ఉన్నాడు, బయట వచ్చేవాడు. నీకు ఇష్టం ఉండదు నిజంగా? నాకు అసలు ఇష్టం, నాకు కూడుకుని వెళ్ళిపోతే మంచిది. కానీ నిన్నవే పట్టణం అసలు చూడండి, బై ఫోర్స్ కాదు, ఇష్టపూర్వకంగా కావాలి చెప్పారు. తెచ్చి లేకపోద్దు కానీ చేసే తీరి. నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం, మనలో కూడా ఈ ఆత్మిక స్వభావం రావాలి. అన్ని పనిని ఏం చేయాలి? ఇష్టపూర్వకంగా చేయడానికి మన మనసు కలిగి ఉండి తీరాలి. అలా ననివే పట్టణస్థులు దేవుని యొక్క ఉగ్రతలోని చేంజ్ చేసుకోగలిగారు, తప్పుకోగలిగి తీరారు. దేవుడు వారిని విడుదల ఇచ్చే చర్య వారు అనుభవించుకోగలిగి తీరారు. దాని అర్థం నేను చెప్పి రావడానికి ఉద్దేశం ఇదే. సంఘబిడ్డలారా, నినవే పట్టణస్థుల దగ్గర నుంచి మనం నేర్చుకు తీరాలి. పశ్చాత్తాపం అంటే ఏంటి? దేవుని దగ్గర చెప్పిన సందేశానికి లోబడేది ఏంటిదో మనం ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి? నినవే పట్టణస్థుల దగ్గర నుంచి. అందుకే కొందరు చెప్పేది బోర్డు వాక్యాలు వినదు, ఏ వాక్యం మనకి టచ్ అయ్యేది ఏది లేదు. ఇది ఆయనకి తగిలింది, ఈయనకి తగిలింది, ఆయనకి తగిలింది. అరే బాబు ఎవరికో తగిలింది కదా, మీకు తగిలిందా లేదా? అదే బైబిల్ చెప్తున్నా కూడా, దేవుని యొక్క వాక్యం ముట్టిగా పని చేయకుండా రాదు, పని చేసే వస్తుంది. ఎంత డిలే అవుతున్నదో అన్నది మ్యాటర్. ఎన్ని సంవత్సరాలు పడుతున్నదో అది విషయం. త్వరగా ఈ తీరేంతటిగా సిద్ధం కలిగి ఉంటే త్వరగా దేవుని యొక్క వాక్యం పనిచేసుకొని వస్తుంది. అందుకే నినవే పట్టణస్థుల్లాగా దేవుని యొక్క వాక్యానికి విధేయత చెంది తీరాలి, దేవుని యొక్క సందేశానికి విధేయత చెంది తీరేంతటిగా మారి తీరాలి. అలాగే తీరితే దేవుడు గొప్ప కార్యం చేయగలుగుతుంది. ఇందులో ఒక గొప్ప మాట ఉన్నది. ఆ పట్టణానికి సందేశాన్ని అందించడానికి వెళ్ళిన పాస్టర్ గారు ఇంకా ఉన్న విశ్వాసికరణ గవర్నమెంట్, ఆయన కూడా దేవుడు ఎంత ఫోర్స్గా పంపించారు. దేవుడు ఆయనకి చెప్పారు, నువ్వు ఎక్కడికి వెళ్ళు, నినవే పట్టణానికి వెళ్ళు అని చెప్పినప్పుడు వీడు ఎక్కడికి బయలుదేరాడు? సర్సీస్కి బయలుదేరాడు, వాడు ఎక్కాడు, సూపర్గా ఎక్కాడు. అంటే వీడికి కూడా ఏమి ఇష్టం లేదు, మనలాగే పెద్ద తేడా ఏం లేదు. ఆ అధ్యాయంలో నినవే పట్టణస్థులు పశ్చాత్తాపడ్డారు, కానీ యోనా పశ్చాత్తాపం పడినట్టుగా మనకి ఎక్కడ కనబడలేదు. చేసిన కోపలకి దేవుని మీద అరిగిపోయాడు, దేవుని మీద కోపం అయిపోయాడు, దేవునికి వ్యతిరేకంగా పనులన్నీ చేశాడు. కానీ తన మనసు ఏం కాలే, నినవే పట్టణస్థులుగా ఏకం కాలే. సందేశం చెప్పారు, విడిపించారు. దట్ మీన్స్ నువ్వు మారకపోయినా నీ సందేశం కొందరిని మారుతుంది, నిన్ను మారుతుందో లేదో నువ్వు చూసుకోవాలి. నువ్వు పాడిన పాటలు వేరే వాళ్ళకి మార్చేస్తుంది, కానీ నిన్ను మారుతుందో లేదో నువ్వు వహించుకు తీరాలి. నువ్వు పలికే అన్ని భాష వేరొకరికి మారుతుంది, కానీ నిన్ను మారుతుందో లేదో మారుతుంది. నీవు చెప్పిన సందేశాలు ఇతరులకు మారుతుంది, నిన్ను మారుతుందో లేదో. నువ్వు దేవుని కొరకు జీవించిన విధానం ఇతరులకు మార్చుతుంది, నిన్ను మారుస్తున్నాగా లేదా? నినవే పట్టణస్థుల్లాగా ఒక్కసారి వివేచించండి. మార్చలేకపోతే నినవే పట్టణస్థుల కన్నా హీనంగా మన జీవితం ఉన్నది. తర్వాత మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో సరాఫాతులో ఉన్న విధవరాలు గురించి చెప్పుచున్నట్టుగా మనకు కనబడుతున్నది. సరాఫాతులో ఉన్న విధవరాలకు కూడా ఏముంది? ప్రత్యేకత ఉంది. ఆమెను కూడా దేవుడు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క పని నిమిత్తం ఉపయోగించుకు తీరారు. అందుకే మొదటి రాజుల గ్రంథంలో చదవగలిగింది. దేవుని యొక్క దాసు ఏలియా గారు దేవుని యొక్క సందేశం ద్వారా కెరీతువాకు దగ్గర ఉండమని చెప్పినప్పుడు, దేవుడు కెరీతువాకు దగ్గర ఉండేటప్పుడు ఆయన ఏమిచ్చేవారు? ఆహారాన్ని
పెట్టి ఎవరి చేత కాకి చేత ఆహారాన్ని పెట్టించి అక్కడ ఉన్న నీళ్లు తాగించి సుఖంగా బతికినిచ్చే చర్యలో దేవుడు ఒకరు అకస్మాత్తుగా ఎవరితో మాట్లాడారు, ఎలియాతో మాట్లాడి చెప్పారు, అమ్మా తమ్ముడు సహోదరుడు అల్లుగు నీ కొరకు నేను ఒక విధవరాలను సిద్ధపరచుకు తీరాను. లెర్న్ ఫ్రమ్ దిస్ విధవరాలు, ఈ విధవరాల దగ్గర నుంచి నేర్చుకు తీరాలి. ఈ కాలంలో 95% విధవరాలు, సంఘం లోపల ఉన్న విధవరాలు కరుణతో బతికేస్తారు. చెప్పడంలో దుఃఖకరమే. ఎవరి కరుణతో? సంఘం యొక్క కరుణతో బతికేస్తారు. అందుకే కదా దానికి ఒక ప్యానల్ కూడా ఉన్నది, విధవరాలకు ఉన్న ఫండ్. బాబు అవమానం అవ్వాలి, అదేం ద్వారా బతుకుతున్నారు, వాళ్ళ జాలి మీద బతుకుతున్నారు. ఈయన చూడండి, ఆ కాలం ఎలాంటి కాలం? కరువు కాలం. ఎవడి తిండికి వాడు చూసుకునే పద్ధతిలో ఈమె ఏం చేసి తీరింది, దేవుని యొక్క మాటకు లోబడేది. ఓ గాడ్, ఉన్నప్పుడు అందరు భర్త నీవు ఇచ్చేస్తారు, లేనప్పుడు ఇచ్చుకో. లేనప్పుడు కూడా ఇంట్లో ఏమి అన్నది అన్ని భాషలన్నీ ఎట్టేది పోయింది కనబట్టలేదు. అదే ఉన్నప్పుడు బొట్టలు తెచ్చిచ్చేస్తారు దేవుని. అదో లేనప్పుడు రేపటికి మనకు ఆహారం లేదు, నేటితో నీ ఆహారం అయిపోతుంది. అప్పుడు ఒక పాస్టర్ గారు వస్తాయి, ఎవరికి ఇస్తారు? ఆలోచించి జరాఫాత్ విధానాల దగ్గర నుంచి ఆలోచించలేదు. కాలం కరువు కాలం, ఎవరు తిండి ఎవరికి ఏం చేయరు, పెట్టే ఒక స్థాయి లేదు. కానీ దేవుని యొక్క మాటకి విధాయన చెందింది కాబట్టి విధవరాలు ఏం చేసి తీరింది, సేవకుడితో కూడా ఏం చేసుకోగలిగింది, ఆహారాన్ని పెట్టుకోగలిగింది. అందుకే కదా చాలా మంది దేవుని బట్టి ఈ సిద్ధాంతం ఇష్టం లేదు. అందుకే మనం ఇచ్చేవన్నీ కూడా మన సమృద్ధిలో మనం ఇస్తున్నాం. లేదు కదా తీసుకోవడానికి. అంతే కదా, ఆరోగ్యం రోగాక్రాంతుడై తీరితే వచ్చి చర్చిలో కూర్చొని నేను ఈరోజు నిన్న రాత్రి అసలు పడుకోలేదు, నిద్రతో జ్వరంతోనే ఈరోజు కూడా వచ్చి నేను రానందుని కూర్చున్నాను. దేవుడు అడిగారు, ఇంకేంద్రా కాసేపు వచ్చి నేను నా దగ్గర కూర్చోలేదు, వచ్చి కూర్చున్నా నీళ్ళు తాగాను. ఎక్కడ జ్వరంకున్నా ఇది కూడా నాకు అర్థం కాదు. నేను నన్ను పొగిడి నేను చెప్పట్లేదు, మనం చూపించే మనసు అది. కావాలంటే నేను ఇంటికాడ ఏం చేయొచ్చు, పడుకోవచ్చు, సమయం గడిపి తీరవచ్చు, నిద్రలో గడిపి తీరవచ్చు. కానీ అది కూడా గడపకుండా దేవునిలో ఉన్న ఆతృత దేవుని ప్రేమించడం. అందుకే కదా చాలా మంది రోగి అయిపోయి చిచ్చి ఆప్షన్. మరి దేవుడి దేనికి మీకు ఆప్షన్ ఇచ్చలేదు, జీవితానికి రోగి అయిపోయింది మరి ఫుల్ ఆప్షన్. నేను కేరళ వెళ్ళిన టైంలో ఒక మనిషిని నేను చూశాను. ఆయనకి ఎక్కడి నుంచి ఫుల్ కాలు మొత్తం ప్యారలైజ్, చేతులు కాళ్ళు ఏమి పని చేయవు. నేను ఆ మనిషి దగ్గరికి వెళ్ళిపోతే నాకు భయం వేసింది. అది కారణం ఏంటో తెలుసా, ఆయనకి మైకు అందించేసిస్తే చాలు, పాట పాడమంటే అలా కంటిన్యూగా నీళ్ళు చొక్కడ కూడా తాకుండా పాట పాడదు. అది చర్చిలో ఒక మంచం పెట్టేసి ఆయన పడుకోబెట్టాడు, ఆయన ఆరాధన నడిపించేది. ఆ పడుకొని ఆయన ఏం చేసేది, ఆరాధన చేసేది. ఆయన ఆరాధన చూసి ఇలా రోగగ్రస్తులైన చాలా మంది చర్చిలో, నేను ఆ చర్చికి వెళ్ళి నాకు భయం వేసింది. మనకి లేదు ఆ యాటిట్యూడ్, మనకి లేదు. నేను చూసినట్టు నేను ఆయనకి అడిగినప్పుడు ఆయన చెప్పి వీళ్ళందరూ ఎందుకు వచ్చారు తెలుసా, నేను ఈ రీతిగా దేవుని దగ్గర పడున్నాను. వాళ్ళు కూడా ఇంటికాడ కూర్చొని టీవీ చూసుకొని టైం గడపడం కానీ ఎక్కడ కూర్చొని దేవుని వాక్యం వినడం మంచిది కదా, పాట పాడడం. తనకి తన పరిచర్య అంటే ఏంటో ఏమైంది అర్థమైంది, మనకు మన పరిచర్య ఇంకా అదే తెలియదు. అందుకే జరాఫాత్లో ఉన్న విధానాల దగ్గర నుంచి నేర్చుకోండి. లేనితనంలో కూడా ఏమి, దేవుని యొక్క పరిచర్యకు, దేవుని యొక్క నామం కొరకు, విశ్వాసం కొరకు ఇచ్చుకు తీరడానికి ఆమె ఏమై తీరింది, తయారై తీరింది. మామూలు టైంలో అందరూ సపాట్లు కొట్టేస్తారు, దూకుతారు, గెంటుతారు, ఉపవాసం కూర్చొని చెయ్యి ఆ పని. అప్పుడు చేయడం చేత కావాలన్నప్పుడు ఇప్పుడు కూడా చేయకూడదు. అర్థం కాదు. బాగున్నప్పుడు దూకుతో గెంటుతో కీపడి బద్దలు కొడేస్తావు, కత్తిరి చేస్తావు. లేనప్పుడు చెయ్యి, బలం లేనప్పుడు శరీరం ఏం చేయను అనుమతించలేనప్పుడు చెయ్యి. పద్మోస్ దీపులో ఎవరు బాప్తిసం ఇచ్చిన యోహాను, ఒకసారి వెళ్ళండి మీరు కూడా పద్మోస్ దీపులో. తినడానికి ఏం లేదు, తిండి లేదు, పడుకోవడానికి ఏం లేదు, రేగి లేదు, మంచం లేదు. ఆదివారం అయ్యేసరికి అర్థమైంది ఈరోజు ఆరాధన ఉంటుంది. మనకి రేకు ఉంది, మంచం ఉంది, ఇల్లు ఉంది. ఆరాధనకు వచ్చే విధానం చూడాలి, నేర్చుకోవాలి. ఎవరి దగ్గర నుంచి? యోహాను దగ్గర నుంచి నేర్చుకోండి.
ఆయనకి అర్థమైతే ఈరోజు ఏ రోజు దేవునికి ఆరాధన చేసే రోజు, ఆ రోజు పొద్దున్న లేచి స్నానం చేసేసుకొని మనం వేసేసుకొని వాక్యాలు చదవడానికి బైబిల్ లేదు, పాట పాడడానికి తోడుగా విశ్వాసం ఇవ్వలేదు. కానీ ఆయనకు ఒక విషయం అర్థమైతే నేను ఈ రోజు దేవునికి ఏం చేయాలి? మీరు చర్చికి వెళ్ళలేని రోజు వండగా కూర్చొని ఎవరూ లేదు, వెళ్ళడానికి ఇంకొక అవకాశం ఉంది. ఎంతమంది కూర్చొని నేను బల్లారం చేసి వండగా కూర్చొని ఎవరూ లేదు, నేనే కూర్చొని బైబిల్లో చదివాను, వాక్య పరిచర్య చేశాను, బల్లారాధన తిన్నాను, కానుకలకు కూడా చేశాను. ఎందుకు? అది నేను చెయ్యాలి అన్న బాధ్యత. మనకి ఏదైనా అయిపోతే ఇంక మరణం అయిపోతే ఇంక మనం చెప్పక్కర్ల, శవానికి కాపలా మనమే. పోలీసులు కూడా ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడ శవానికి కాపలా కాయడం కన్నా దేవుడికి వెళ్ళి సేవించడం కన్నా బెస్ట్. మారాలి, మార్పు రావాలి. మన తలంపులో ఏమొచ్చి తీరాలి, మార్పు రావాలి. అన్నీ ఉన్నప్పుడు అందరూ చేసేస్తారు, ఏమి లేనప్పుడు చేయి. ఇందాక పాస్టర్ చెప్పారు కదా, చాలా చోట్ల దేవుడికి సేవించడానికి, ప్రార్థనకి వెళ్ళడానికి వాళ్ళకి తాకిది ఉంది. వాళ్ళు ఏం చేయలేదు, ఆరాధన చేయలేదు, బైబిల్ పట్టుకొని తిరగలేదు. అయినా కూడా వాళ్ళు దేవుడికి ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు. ఎక్కడ ఎదగది నేను రావాలా? సంగపెట్టలేదు, ఫుల్ ఈజీ. అమ్మయ్యా 8 రోజులు మా ప్రార్థన ఫలించింది, చర్చికి వెళ్ళక్కర్లేదు, ఆరాధన చెయ్యక్కర్లేదు, దేవునికి గణపరచక్కర్లేదు. నో, అప్పుడే నువ్వు చేసి తీరాలి. చైనాకి వెళ్ళి చూడండి, అక్కడ నువ్వు బైబిల్ గ్రంథం ఏం చేయలేవు, పట్టుకొని తీసుకెళ్ళలేదు. అయినా వాళ్ళు దేవునికి ఏం చేస్తున్నారు? అడుగుల్లో, టంకల్లో, బస్సుల్లో, ట్రైన్లలో, ఎక్కడ పడితే అక్కడ ఆత్మీకుల సమావేశం కలిసి ఉండి ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు, దేవునికి గణపర. కారణం ఏంటిది? లేనితనములో కూడా చేసుకుని మన మనసు. అన్నీ ఉంటే అందరూ చేసేస్తారు, లేనప్పుడు బియ్యం కేరీ గారు దేవుని యొక్క వాక్య సందేశాన్ని మనకి తర్జుమా చేసిన సేవకుడు, ఆయన పరిచయం నిమిత్తం ఇండియాకి రావడం వలన తన కొడుకు చనిపోయాడు. పిల్లలకు ఏమి శారీరకంగా రోగాక్రాంతులు, ఎవరు తోడు రాలేదు. అప్పుడు ఇంకా ఏముంది? అంటువ్యాధులు ఉన్నాయి. ఎవరెవరిని ఏం చేయరు, ముట్టరు. ఎవరెవరి ఇంటికి వెళ్ళి ఏం చేయరు, పని చేయదు. ఎవరెవరికి సాయం. ఈయన దగ్గర డబ్బు, పలుకుబడి, అధికారం ఉంది కాబట్టి ఆయన మంచి స్థలం కొనుక్కున్నాడు. మంచిగా ఆయన ఏం కాదు, ఇంటి దగ్గర కూర్చున్నాడు, పొలం పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించాడు. కానీ కుటుంబం లోపలికి ఏమైతే వ్యాధులు, రోగాలు రావడం, భార్య మానసికంగా పిచ్చిదైపోయింది. తిన్న ఆహారం తినేటట్టుగా మనం తినేంత ప్రయత్నంలో ఉన్నా కూడా తన పరిచయం ఆపలేదు. మనమైతే అలాంటి అమ్మలకి కాపలా ఇస్తూ అది స్నగ్గి మార్చుకొని కూర్చుంటాం. ఆయన ఏమనుకున్నాడు? లేదు, నేను ఇక్కడ ఇంటికాడ కూర్చుంటే అవదు, నానా భాషలో నేనేం చేయాలి? తర్జుమా చేయాలి. నానా భాషలో అందేటట్టుగా నేనేం చేయాలి? రాత్రి పగలు కూర్చొని ఏం చేయాలి? దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు ప్రై. అలాగ దేవుని యొక్క గ్రంథం ఈ శాఖలోకి వచ్చింది. మనం 250 రూపాయలు కొనుక్కొని దిండిలా పెట్టుకున్నాం. ఇంకా పెద్ద అభిమానం వాడు 250 ఇచ్చి కొనుక్కున్నాడు. 4000 రూపాయలకు కొనుక్కో, తర్వాత చెప్పు. నీ బట్టలే 4000 రూపాయలు ఒకటి తెచ్చుకున్నాం. ఆ టౌన్ 220 రూపాయలు కొన్న బైబిల్ పర్మిషన్ లేదు. 4000 రూపాయలు నీ ఒంటి మీద ఉన్న బట్టలతో ఉన్న ఖరీదు అనుసరించి ఉన్న బైబిల్ కొనుక్కో. దాని ఎంత జాగ్రత్తగా వాడు. 250 కదా. వేదన కలిగిన మాటలు దేవుని యొక్క బిడ్డలు ఇంట్లోనే చదవలేని బైబిల్ ఇంట్లో ఉన్నాయి, చదివే బైబిల్ కాదు. దాన్ని దేని గురించి ఉపయోగించారు? చదవకుండా ఉండడానికి. ఆలోచించండి, సరాఫాతులో ఉన్న విధవరాలాగా ఆలోచించండి. లేని దశలో ఆమె ఏం చేసింది? దేవుని కొరకు నిలబడగలిగి తీరేంతటి ఉన్న విధానం. అందుకే పగటి వేళ దేవునికి బిడ్డలారా, నువ్వు సంఘానికి ఏ రీతిగా ఉపయోగపడుతున్నావు, సమాజానికి ఏ రీతిగా, సేవకుడికి ఏ రీతిగా ఉపయోగపడుతున్నావు? ఉన్న దశలో అందరూ ఉంటారు. ఉన్న దశలో భాస్కర్కి ఇప్పుడు ఏం లేదు, తినడానికి ఏం లేదు, సౌకర్యం లేదు. అలాంటి సందర్భంలో దేవుడి యొక్క ఆత్మ ఎవరికి చెప్పారు? జరాపాత్రలో ఉన్న విధవరాలకు చెప్పినాడు. వెంటనే ఎక్కడికి బయలుదేరింది? కర్రలు ఏరుకోవడానికి బయలుదేరింది. సేవకుడి కోసం కర్రలు ఏరడానికి, సేవకుడి కోసం రొట్టి దగ్గర చేయడానికి, సేవకుడి కోసం ప్రయాసపడి తీరడానికి, సేవకుడి కోసం మనసు. ఈ ఇంట్లో ఎంత ఉన్నారు సేవకుడు? ఎంతమంది అభిషేకులు మీ ఇంట్లో ఉన్నారు? ఆలోచించండి. సరాఫాత్ విధవరాలు మనకి బుద్ధి నేర్పిస్తున్నది. ఆమె తన కరువు కాల దశలో ఏం చేసింది? తన ఇల్లును తెచ్చుకోగలిగి తీరింది. నీ సమృద్ధిలో ఆ ఇల్లు తెరవబడనే ఉంటాయి. నీ కరువు కాల దశలో ఎన్నిసార్లు నీ ఇల్లు తెరవబడి ఉంటాయి? ఇప్పటికీ ఒకసారి ఆలోచించండి. దేవుడు మనకి సరాఫాత్ర విధవరాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు. ఆమె చేసుకోగలిగింది. అప్పటికి ఆమె కూడా 3 వార్తలు చెప్పింది. అయ్యా
నాకు నా కొడుకు తినడానికి ఉన్నది మాత్రమే ఉన్నది. దానితో మేము ఏమైపోవాలి? ఆత్మహత్య చేసి తెచ్చుకోవాలి. దానిని తెచ్చుకు తీరేంతటిగా దాని బైబిల్ చెప్తున్నమాట కరువు కాలం అంతా ఆ ఇంటికి ఏమైతేంది? ఆహారం సమృద్ధిగా మారింది. ఈరోజు నేను నీకు ఒక ప్రశ్నతో ఈరోజు కూడిక నేను ముగించాలనుకోవచ్చు. నీ ఇల్లు, నీ ఇంట్లో ఉన్న సమృద్ధికి ఎవరు కారణాలు? నువ్వు చేసే వృత్తి, నువ్వు సంపాదించే సంపాదన, లేక నీతిమంతులకు దేవుని భక్తులకు పరిచర్య చేసిన దాని వల్ల నాను తినేది? ఒకసారి పరిశోధించుకో. సరాపాత్ర విధంగా అభిమానంతో చెప్పచ్చు, ఈ కరువు కాల దశలో నేను దేవుని సేవకుడుకు సేవించి నేను ఏం చేసుకున్నా? నా కుటుంబాన్ని పోషించుకు తీరింది, నా కుటుంబాన్ని నిలబెట్టుకు తీరింది. అలా ఆమె ఏం చేసింది? మంచి సాక్ష్యాన్ని వహించుకోగలిగి తీరింది. అందుకే ఈ ఉపవాస ప్రార్థన కూడికలో ఒకసారి పరిశోధించండి. నువ్వు సంఘానికి పనికొచ్చేవాడివా? సేవకుడికి పనికొచ్చేవాడివా? సేవా పరిచర్యకు పనికొచ్చేదానివా? నేను ముగ్గురు గురించి దేవుని యొక్క వాక్య సందేశంలో నుంచి మాట్లాడాను. దేవుడు రాహాబు గురించి దేవుడు మీతో మాట్లాడారు. సరాఫాతులో విధవరాల గురించి మాట్లాడారు. నినవే పట్టణస్థుల గురించి మాట్లాడారు. రూతు గురించి మాట్లాడారు. వారందరూ కూడా దేవునికి, సేవకులకి, సమాజానికి ఆత్మీయతకు పనికొచ్చిన వారుగా నిలకడతాం జరిగారు. నీ పరిస్థితి ఏంటో ఈరోజు ఒక్కసారి ఉపవాస కూడికలు పరిశోధించుకోండి. దేవుడికి అడగండి, దేవా నా జీవిత స్థితిగతులను ఒకసారి పరిశోధిస్తున్నాను. ఎక్కడైనా మార్చుకోగలిగడానికి ఉన్న అవకాశం ఉంటే మార్చుకోగలిగి తీరే ప్రయాణంలో నేను ముందుకు కొనసాగుతానని ఈ పగటి వల్ల దేవునికి సన్నిధిలో సమర్పించుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు. ఈ పగటి వేళ నీ వాక్య సందేశంలో నుంచి రూతు గురించి, రాహాబు గురించి, నినవే పట్టణస్థుల గురించి, సరాఫాతులో ఉన్న విధవరాల గురించి, నలుగురి గురించి నేర్చుకు తీరడానికి భాగ్యాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రం. వారు దేవుని యొక్క సంఘానికి పనికొచ్చారు. వారు దేవుని యొక్క పరిచర్యకు చేయూతగా మారి తీరారు. వారు దేవుని యొక్క నామ నిమిత్తం నిలకడతం కలిగి తీరారు. వారి విశ్వాసం నిమిత్తం శ్రేష్ఠులుగా మారి తీరారు. దేవ ఈరోజు నా పరిస్థితి ఏంటో, నా కుటుంబం ఏ పాటిదో, నా జీవిత స్థితిగతి ఏ పాటిదో, నా వృత్తి ఏ పాటిదో, నా అనుబంధాలు ఏ పాటిదో, నేను కట్టుకున్నవని ఏ పాటిదో నేను ఒకసారి పరిశోధించుకు తీరడానికి, అందులో దేవ ఎక్కడైనా క్రమావళి తప్పిపోయి ఉండి తీరితే, ఏదైనా డిసార్డర్గా ఉండి తీరితే ఈరోజు రాత్రి ఈ పగటి వేళ ఈ వాక్య సందేశం ద్వారా మనసుండి మా పశ్చాత్తాపం కలిగిన మనస్తత్వముతో దేవుని యొక్క సన్నిధిని అంగీకరణ చెంది దేవ సెట్ చేయాల్సిన దానిని సెట్ పడిచి తీరుతా, బాగుపరచాల్సిన దానిని బాగుపరిచి తీరుతా, వచ్చే పాత్రగా, సాధనముగా, ఉపయోగకరమైన వస్తువుగా నా కుటుంబం నేను మారితీరేంద్రిగా దేవ సహాయం సౌకర్యం దయచేయమని కోరుచున్నాం. ఇంతసేపు అనేక విషయాల కొరకు ప్రార్థన చేయుటకు, అనేక విషయాల కొరకు విజ్ఞాపన చేయుటకు, అనేక విషయాల కొరకు దేవుని సన్నిధిలో మధ్యవర్తిని వహించుకు తీరటకు కృపావాత్సల్యం దయచేసినందుకు దేవానికి స్తోత్రం. ఈ వనముతో నింపినందుకు దేవానికి స్తోత్రం. సహాయం దయచేసినందుకు స్తోత్రం. యేసు నామమున అడిగి పెడుతున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమార పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవాన్ని రెండు అక్కడ వరకు తోడైందును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమున సంపూర్ణంగా విజయం కలుగును గాక. ఆమేన్. దేవుని మీద దీవించును గాక.